ఓకే, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి మరిన్ని క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. ఇవాళ కొన్ని డిస్కస్ చేద్దాం, దాదాపుగా రేపు కొన్ని, మ్యాక్సిమం వీలైతే రేపు కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. మీకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి నేను 130 క్వశ్చన్లు రెడీ చేయడం జరిగింది. ఏవైతే 130 క్వశ్చన్లు అన్నింటినీ బేరేజ్ వేసుకొని మొన్న ఏదైతే గ్రూప్ 3లో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఇంకా మొన్న అడిగిన దానికంటే ఎక్కడి నుంచి అడగచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీకు ముఖ్యమైన రివిజన్గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అవి తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పీపీటీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన. టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే జాయిన్ కాండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు జాయిన్ అయితే మీకు ఇది యూస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కొత్తగా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్, మరింత కంటెంట్, మరిన్ని ముఖ్యమైన కోర్సులు అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ కొట్టండి. లైక్స్ టార్గెట్ అనేది 1000 ఇస్తున్నా, 1000 లైక్స్ దాటే విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమైందంటే నాకు ఇంకా ఉత్సాహకంగా నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా డివిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా నెక్స్ట్ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుదాం అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మంచి కోర్సు, మెంటర్షిప్ కమ్ మరి ఎకానమీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ మెంటర్షిప్ కోర్సును లాంచ్ చేయబోతున్నా. దాని యొక్క వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఆలోపు నా యొక్క క్లాసులు ఎట్లా ఉంటాయి అనేది శాంపిల్గా మీరు చూడాలనుకుంటే ఫ్రీగా కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డిసెంబర్ 25 వరకు ఫ్రీ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. డిసెంబర్ 25 వరకు మీరు క్లాసెస్ అనేవి ప్రతి క్లాస్ వినొచ్చు. నీకు ఏది నచ్చితే ఆ క్లాస్ వినొచ్చు. ఆ క్లాసెస్ విన్న తర్వాత మీకు నా చూసిన తర్వాత స్టేట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకొని నా యొక్క సర్వీసు ప్లస్ నా క్లాసెస్ ప్లస్ స్టేట్లో ఉన్న ఎక్కడైనా ఉన్న ఫ్యాకల్టీని కంపేర్ చేసుకొని నచ్చిన దగ్గర మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంటే క్లాసెస్ అనేవి చాలా వైట్ బోర్డు మీద ఉన్నాయి. అవన్నీ కూడా డిజిటల్ బోర్డు మీద ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ నెక్స్ట్ ఏవైతే మనకు కొత్తగా గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగిందో ఆ తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి ఆల్రెడీ మనం చాలా టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకా ఈ వీటిలో వచ్చిన ప్రశ్నల సరళి ఆధారంగా ఇంకా రాబోయే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అనే ఉద్దేశంతో మొత్తం క్లాసెస్ కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఫస్ట్ వినండి, విన్న తర్వాత మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈరోజు క్లాస్లో మనం క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మనం ఎక్కడున్నాం? వ్యవసాయ రంగంలో ఉన్నాం. నిన్నటి దాకా వ్యవసాయ రంగంలో ఉన్నాం. నిన్నటిది ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాం, కామెంట్ సెక్షన్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే దీని తర్వాత నిన్న వచ్చిన వీడియో చూడండి. నిన్న వచ్చిన వీడియో 30 క్వశ్చన్లు చేసిన, చాలా ఇంపార్టెంట్ అండి, అస్సలు మిస్ కావద్దు. ఈరోజు మిగతా వీలైనన్ని క్వశ్చన్లు మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మనకు ఇక్కడ చూడండి, ఈరోజు మనకు ఫస్ట్ క్వశ్చన్ అండి. ఈరోజు మనకు ఫస్ట్ క్వశ్చన్ అంటే 31st క్వశ్చన్. నిన్న 30 డిస్కస్ చేసాం. ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాణిలో సరి అయిన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏది అన్నాడు. ఆప్షన్ ఏలో 2023-24 ప్రకారం తెలంగాణలో చేపల కంటే రొయ్యలు అత్యధికంగా ఉత్పత్తి అని అన్నాడు. 2023-24 ప్రకారం తెలంగాణలో చేపల కంటే రొయ్యలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు అన్నాడు. ఆప్షన్ బి, మత్స్య ఉత్పత్తిలో భారతదేశంలో తెలంగాణ 8వ స్థానంలో ఉందన్నాడు. భారతదేశంలో మత్స్య ఉత్పత్తిలో తెలంగాణ 8వ స్థానంలో ఉందన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సరైన వ్యాఖ్య అన్నాడు. కాబట్టి మనకు చేపల కంటే రొయ్యలు ఎక్కువ ఉత్పత్తి చేస్తామో చెయ్యము. ఎప్పుడైనా కానీ చేపలు ఎక్కువ ఉత్పత్తి చేస్తాం. మనకు 2023-24 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 4.56 లక్షల టన్నుల మనకు చేపలు ఉత్పత్తి చేయడం అనేది, అంటే మొత్తం మత్స్య సంపద 4.56 లక్షల టన్నులు ఉత్పత్తి చేసాం. మత్స్య సంపద అంటే ఏంటిది? వాస్తవానికి ఇక్కడ చూస్తే చేపలు, రొయ్యలు వీటికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి మొత్తాన్ని మత్స్య సంపద అంటాం. దీంట్లో చేపలు ముఖ్యంగా ఉంటాయి, రొయ్యలు ఉంటాయి. దీంట్లో మొత్తం ఎంత? 4.56 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే దీంట్లో 4.39 లక్షల టన్నులు మొత్తం కూడా మనం చేపలే ఉత్పత్తి చేసినాం. ఏం ఉత్పత్తి చేసినాం? చేపలు ఉత్పత్తి చేయడం జరిగింది. దాదాపు మిగిలిన 16,000 టన్నులు మాత్రమే మనం రొయ్యలు ఉత్పత్తి చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకు రాంగు?
ఇక్కడ ఏమన్నాడు, చేపల కంటే రొయ్యలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు అన్నారు, ఇది రాంగ్. అదేవిధంగా మత్స్య ఉత్పత్తిలో భారతదేశంలో తెలంగాణ 8వ స్థానం ఉందన్నారు, ఇది కరెక్టే. అంటే మత్స్య ఉత్పత్తిలో మత్స్య అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది, ఇది కరెక్టే. కాబట్టి దీనికి సంబంధించి ఏంటిది మనకు ఓన్లీ సరైన వ్యాఖ్య అంటే ఓన్లీ బి మాత్రమే దీనికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి 2023-24 ప్రకారం తెలంగాణలో మొత్తం చేపలు రొయ్యల ఉత్పత్తి 4.56 లక్షల టన్నులు అండి. ఇక్కడ చూడండి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను మాన్యువల్గా రెడీ చేసిన కాబట్టి నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కొద్దిగా ఏదో నా వంతు ప్రయత్నం అనేది చేసిన. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు అందరూ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళే కాబట్టి మీకు అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో అది పీపీటీ ఇవ్వడం అనేది జరిగింది, దయచేసి నెగిటివ్గా అనుకోవద్దు. ఓకే, అదేవిధంగా చూస్తే మనకు 4.39 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి, అంటే మత్స్య అనమాట చూడండి, మత్స్య ఉత్పత్తిలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. రొయ్యలు 16.35 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. మత్స్య సంపద అంటే దేశీయ మత్స్య ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. మత్స్య అనమాట చూడండి, మత్స్య దేశీయ మత్స్య ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అంటే ఓవరాల్ మత్స్య ఉత్పత్తిలో తెలంగాణ 8వ స్థానం, దేశీయ మత్స్య సంపదలో తెలంగాణ భారతదేశంలో 3వ స్థానంలో ఆక్రమించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో రేషన్ కార్డులు అత్యధికంగా ఉన్న జిల్లాలను గుర్తించమన్నారు. తెలంగాణలో రేషన్ కార్డులు అత్యధికంగా ఉన్న జిల్లాలు, రేషన్ కార్డ్స్ అత్యధికంగా ఉన్న జిల్లాలు: నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను లాస్ట్ చూడండి, మనకు రేషన్ కార్డులు అత్యధికంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రేషన్ కార్డులు అత్యధికంగా ఉన్నాయి. ఏంటిది ఇక్కడ రేషన్ కార్డులు అత్యధికంగా ఉన్న జిల్లాలు ఏంటిది? హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు. మరి రేషన్ షాపులు అత్యధికంగా ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. ఇక్కడ చూడండి, షాపులు అంటే నల్గొండ, కార్డులు అంటే హైదరాబాద్. రేషన్ షాపులు అత్యధికంగా ఉన్న జిల్లా నల్గొండ జిల్లా, కార్డ్స్ అత్యధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ జిల్లా, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ప్లేస్లో ఇక్కడ షాప్స్ అయినా రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మనకు కార్డ్స్ అయినా రంగారెడ్డి జిల్లానే ఉన్నది. థర్డ్ గుర్తున్నపోయినా ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక విధంగా అడిగిన వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి రెండు గుర్తుపెట్టుకోండి. అంటే రేషన్ షాప్స్ అత్యధికంగా ఉన్నది నల్గొండ, రంగారెడ్డి, కార్డ్స్ అత్యధికంగా ఉన్నాయి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కార్డ్స్ అంటే హైదరాబాద్, షాప్స్ అంటే నల్గొండ. అదేవిధంగా మనకు అన్నపూర్ణ కార్డు, అన్నం పెట్టే అన్నపూర్ణ కార్డులు కూడా అత్యధికంగా ఉన్న జిల్లా హైదరాబాదే. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అన్నపూర్ణ కార్డులు అత్యధికంగా ఉన్న జిల్లాలు. అన్నపూర్ణ కార్డులు అత్యధికంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు. ఒకవేళ కార్డులకు సంబంధించి జతపరచమంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఎట్లయినా కానీ మనకు కార్డ్స్ అత్యధికంగా ఉంటాయి, తర్వాత అంటే అన్ని కార్డ్స్ అత్యధికంగా ఉంటాయి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఉంటాయి. తర్వాత అన్నపూర్ణ కార్డ్స్, తర్వాత అంత్యోదయ కార్డ్స్ ఉంటాయి. ఇవి కూడా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రంగారెడ్డి అంటే మరి అంత్యోదయ కార్డ్స్ అత్యధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లా. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలు మనకు ఏవి ఎక్కువ ఉన్నాయి? వాస్తవానికి ఇక్కడ రేషన్ కార్డులు అంటే ఏంటి అంత్యోదయ కార్డులు. అంత్యోదయ కార్డు అంటే ఏంటిది? 35 కేజీల బియ్యం ఇస్తారు నెలకు, అంటే అత్యంత పేదవారి కోసం ఇది ఉంటుంది. అదేవిధంగా నెలకు 10 కేజీల బియ్యం ఇచ్చేది ఇది. అదేవిధంగా తర్వాత రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉంటాయి. నార్మల్గా అన్ని కార్డ్స్ ఎక్కువ ఉన్నాయైనా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చలే. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయన్నా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్, 33వ క్వశ్చన్, తెలంగాణలో అత్యధిక శాతం విస్తరించి ఉన్న నేలలు. తెలంగాణలో అత్యధికంగా విస్తరించి ఉన్న నేలలు చూడండి. రెడ్ సాయిల్స్ మనకి ఎంత ఉన్నాయి? 48% ఉన్నాయి. అదేవిధంగా బ్లాక్ సాయిల్స్ ఎంత ఉన్నాయి? 25% ఉన్నాయి. అదేవిధంగా ఒండ్రు నేలలు దాదాపుగా 20% ఉన్నాయి. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లాటరైట్ నేలలు 7% ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విస్తరించి ఉన్న నేలలు రెడ్ సాయిల్స్ అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. జతపరచమని అడగడానికి అవకాశం ఉంటుంది, లేదా ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో అమర్చమని అడగడానికి కూడా ఈ క్వశ్చన్కి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మనం ఆన్సర్ చేయాలంటే అత్యధికంగా రెడ్ సైడ్స్ ఉన్నాయి, అత్యల్పంగా లాటరైట్ నేలలు ఉన్నాయి, సెకండ్ అత్యధికంగా బ్లాక్ సైడ్స్ ఉన్నాయి, తర్వాత ఒండ్రు నేలలు ఉన్నాయి, తర్వాత లాటరైట్ నేలలు ఉన్నాయి అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది 33వ క్వశ్చన్. నెక్స్ట్ 34వ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, తెలంగాణలో రూసా గడ్డి అత్యధికంగా లభిస్తున్న జిల్లా ఏది? తెలంగాణ రాష్ట్రంలో
రూసా గడ్డి అత్యధికంగా లభిస్తున్న జిల్లా ఏంటిదంటే వాస్తవానికి నిజామాబాద్ జిల్లాలో రూసా గడ్డి అత్యధికంగా లభిస్తుంది. దీనికి సంబంధించి డైరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ 35వ క్వశ్చన్ చూడండి. 35వ క్వశ్చన్ చూడండి. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల వాటాకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది తప్పు అన్నాడు. చూడండి ఇక్కడ తప్పు. వ్యవసాయ అనుబంధ రంగాల వాటాకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది తప్పు అన్నాడు. దేని ప్రకారం 2024 ప్రకారం సామాజిక ఆర్థిక ముఖ చిత్రం వాస్తవానికి చూడండి ఆప్షన్ ఏలో 2023-24 ప్రకారం పంటల వాటా 50% కంటే తక్కువగా ఉందన్నారు. పంటల వాటా 50% కంటే తక్కువగా ఉంది, కరెక్టే. నెక్స్ట్ చూడండి ఆప్షన్ బిలో 2023-24 ప్రకారం మనకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పశు సంపద వాటా ఎక్కువ ఉందన్నారు. వాస్తవానికి పశు సంపద వాటా కాదు, మనకు పంటల వాటా అనేది ఎక్కువ ఉంది. ఏముంది? పంటల వాటా అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి 2013-14తో పోలిస్తే 2023-24 తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాల్లో పంటల వాటా అనేది క్రమంగా తగ్గుతూ రావడం జరిగింది. ఇది కరెక్టే. అంటే ఇక్కడ చూడండి మనకి ఏంటిది ముఖ్యంగా అడిగిండు దేనికి? వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ ఉపరంగాల వాటా గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఉపరంగాల వాటాలో మనం గమనించినట్లయితే ఏమన్నాడు? పంటల వాటా 50% కంటే తక్కువ ఉంది. కరెక్టేనా కాదా? పంటల వాటా 50% కంటే తక్కువనే ఉంది. అదేవిధంగా మనకు పశు సంపద వాటా అంటే మొత్తం వ్యవసాయ అనుబంధ రంగాల్లో పశు సంపద వాటా ఎక్కువ ఉంది అన్నాడు. కాదు, పశు సంపద వాటా కాదు. ఏ వాటా ఎక్కువ ఉన్నది? మనకు పంటల వాటానే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 2013-14తో పోలిస్తే 2023-24 నాటికి క్రమంగా పంటల వాటా తగ్గుతూ రావడం అనేది జరుగుతుంది. ఇది కరెక్టే. కాబట్టి తప్పేంటిది? ఓన్లీ బి మాత్రమే దీనికి సంబంధించి. ఓన్లీ బి మాత్రమే తప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ లేదు చూడండి, కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. ఓన్లీ దీనికి సంబంధించి బి మాత్రమే మనకు తప్పు అంటే సరికాని ఏదంటే బి మాత్రమే సరికాని వ్యాఖ్య అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి మనకు నేను ఇక్కడ చెప్పిన చూడండి మనకు ఏంటిది? మనకు 2013-14 ప్రకారం 2014 సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పంటల వాటా 50% కంటే ఎక్కువ ఉన్నది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్ కూడా పడ్డది మనకు. 2013-14 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మరి వ్యవసాయ అనుబంధ రంగాల్లో పంటల వాటా ఎంత ఉన్నది? 50% కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా స్టేట్మెంట్ రూపంలో అడిగినట్టున్నాడు చూడండి. అది అప్పుడు మనకి ఏంటిది? పశు సంపద వాటా 32.5% మాత్రమే ఉండేది. కానీ క్రమంగా ఏమైందంటే ఇక్కడ చూడండి అది 2023-24 వచ్చేసరికి మనకు పంటల వాటా 47.5%కి, అదేవిధంగా పశు సంపద వాటా అనేది మనకి ఇక్కడ 46.8%కి తగ్గడం అనేది జరిగింది. అంటే పశు సంపద అంటే 33% ఉన్న పశు సంపద 32.5% ఉన్న పశు సంపద వాటా 46.5% పెరిగింది. అదేవిధంగా పంటల వాటా 56.1% నుంచి 47.5%కి తగ్గింది. అంటే పంటల వాటా 2013-14 నుంచి ఇప్పటి వరకు క్రమంగా తగ్గిందా పెరిగిందా? క్రమంగా తగ్గింది. పశు సంపద వాటా క్రమంగా ఏమైంది? పెరిగింది. అయినప్పటికీ కూడా దేని వాటా ఎక్కువ ఉన్నది? ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ పంటల వాటానే ఎక్కువ ఉంది. కానీ క్రమంగా తగ్గడం అనేది జరుగుతుంది. పశు సంపద వాటా క్రమంగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఇవి తక్కువనే ఉంటాయి. ఏది? ఫారెస్ట్, అదేవిధంగా మనకు ఫిషరీస్ అనేది తక్కువగానే ఉండడం అనేది జరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ అనేది 2.2% ఉంది. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అనేది 3.5% ఉండడం అనేది జరిగింది. ఈ అంశాన్ని కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మాత్రం దీనికి సంబంధించిన సమాచారం. ఓకే, నెక్స్ట్ 36వ క్వశ్చన్ చూడండి. 36వ క్వశ్చన్ 2023-24 ప్రకారం తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన రంగం. తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏది? ఇది ప్రస్తుత ధరల్లో మనకు అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన రంగం ఏదన్నారు? మనకు అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన రంగం వాస్తవానికి పశు సంపద అనేది మనకు అత్యధిక గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగింది. మరి పశు సంపద అత్యధికంగా గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగింది. టోటల్ అంటే ప్రస్తుత ధరల్లో టోటల్ వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.02% గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగింది. స్థిర ధరల్లో ఎంత అనుకుంటాం? -1.5% గ్రోత్ రేట్ నమోదు చేయడం జరిగింది అనుకున్నాం. పంటలు మాత్రమే స్థిర ధరల్లో అత్యల్ప గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగిందని కూడా గత క్లాస్లో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పశు సంపద అనేది అత్యధిక గ్రోత్ రేటు ఆల్మోస్ట్ 4% అంటే 3.99% గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగింది. ఏ ధరల్లో? ప్రస్తుత ధరలో. అదేవిధంగా పంటలు 0.39% గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగింది. మత్స్య సంపద 0.36, అటవీ సంపద 0.07% గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా మనకేంటి? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాల్లో
అత్యధిక గ్రోత్ రేట్ 2023-24 ప్రకారం అత్యధిక గ్రోత్ రేట్ నమోదు చేసిన రంగం అనేది మనకి ఏంటిది? పశు సంపద. అత్యల్పంగా గ్రోత్ రేట్ నమోదు చేసిన రంగం అటవీ సంపద అనేది అత్యల్పంగా గ్రోత్ రేట్ నమోదు చేయడం జరిగింది. ఇది అడిగిన అడగచ్చు, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అన్న అంటాడు కాబట్టి ఇది ఇది గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ చేయొచ్చు. అంటే అత్యధికంగా పశు సంపద, అత్యల్పంగా అటవీ సంపద. మొత్తం 4.02, స్థిర ధరల్లో -1.5% గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. ఇక్కడ యాంగ్జైటీ కావద్దండి, ఇది వస్తలేదు, ఈ బిట్ వస్తలేదు, ఇది నేను చదవలే అనేది ఇప్పుడు ఏం పట్టించుకోకండి. ఏదైతే చదివిందో దాని గురించి ఆలోచించండి. మన చేతిలో లేని దాని గురించి ఇప్పుడు ఆలోచించకండి, అస్సలు ఆలోచించకండి. మన చేతిలో ఉన్నది ఏదైతే చేస్తారో అదే చేయడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూడండి, 37వ క్వశ్చన్ చూడండి. 2021-22 వ్యవసాయ కమతాల గణన ప్రకారం తెలంగాణకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచమన్నాడు. అంటే తెలంగాణకు సంబంధించిన 2021-22 వ్యవసాయ కమతాల గణన ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి, ఇది మనకి ఏమర్థమవుతుంది? దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది? మొత్తం సగటు కమతం ఇవ్వడం అనేది జరిగింది. సగటు కమతం ఇచ్చి ఎస్సీలలో ఇచ్చిండు, ఎస్టీలలో ఇచ్చిండు. తెలంగాణ సగటు కమతం 2015-16 అన్నాడు, మహిళా సగటు కమతం అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఎస్సీలలో సగటు కమతం చూడండి. ఎస్సీలలో సగటు కమతం అనేది వాస్తవానికి 0.62 హెక్టార్స్ ఉంటుంది. అంటే ఈ అన్ని వర్గాల్లో ఒక విషయం అర్థం చేసుకోండి, అన్ని వర్గాల్లో ఎస్సీలలో సగటు కమతం అనేది తక్కువ ఉంటుంది, ఎస్టీలలో సగటు కమతం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం ఎంత? 0.89 హెక్టార్స్ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం. ఎప్పుడు దేని ప్రకారం? యాజ్ పర్ 2021-22 కమతాల గణన ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం అనేది 0.89 హెక్టార్స్గా ఉన్నది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని మరి నెక్స్ట్ జతపరచమంటారు లేదా అవరోహణ క్రమం ఆరోహణ క్రమం ఎట్లన్నా అడగచ్చు క్వశ్చన్. కాబట్టి ఎట్లా అడిగినా మనకు అవగాహన ఉండాలంటే ఎస్సీలలో తక్కువ ఉంటుంది, ఎస్టీలలో ఎక్కువ ఉంటుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీలలో సగటు కమతం అనేది 0.62 హెక్టార్స్ ఉంటుంది. అదేవిధంగా ఎస్టీలలో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నది ఏంటిది? ఇలా మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అర్థం చేసుకోండి. మనకు తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం అనేది ఇక్కడ చూడండి, ఇది అర్థం చేసుకోండి. మళ్ళా తక్కర ఫాస్ట్గా వెయిట్ దిద్దరు, 0.9 హెక్టార్స్ అనేది దిద్దరు. అట్లా దిద్దకుండా చూడాలి. 2015-16 అనేది బ్రాకెట్లో ఉన్నది చూడండి. 2015-16లో తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం అనేది మనకు 1 హెక్టార్స్ ఉన్నది. ఒక కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. 2011-12 కమతాల గణన ప్రకారం తెలంగాణ 2011-12 2010-11 మొత్తం మీద ఈ కమతాల గణన ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క కమతం యొక్క సగటు కమతం ఎంత ఉందో ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. అదేవిధంగా ఇండియాది ఎంత ఉందో కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత? తెలంగాణ సగటు కమతం 1 హెక్టార్ ఉండదు. ఇప్పుడు సి అనేది 4, ఏ అనేది 2, A2 C4 మనకు తెలిసింది. A2 C4 ఇల్లు ఉన్నది, A2 C4 ఇంకెళ్ళ ఉన్నదా? A2 C4 ఇళ్ళ లేదు. ఇంకా అబ్జర్వ్ చేస్తే ఎస్టీలలో సగటు కమతం 0.9 హెక్టార్స్ 0.9 హెక్టార్స్ ఉన్నది. అదేవిధంగా మహిళా సగటు ఎంత అంటే 0.80 ఉన్నది. అంటే ఇక్కడ చూడండి D1 ఇదే ఆన్సర్ అండి. మూడవది దీనికి సంబంధించి సమాధానం అని చెప్పచ్చు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తెలంగాణలో ఎస్సీలలో సగటు కమతం అనేది 0.62 హెక్టార్స్ ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో ఎస్టీలలో 0.9, మొత్తం తెలంగాణలో 0.89 ఉన్నది. అదేవిధంగా 2015-16లో తెలంగాణలో 1 హెక్టార్ ఉన్నది. అదేవిధంగా మహిళా సగటు కమతం 0.8 హెక్టార్స్ మాత్రమే ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. అడగచ్చు, మనకు అడిగితే మనం ఆన్సర్ చేయాలి కదా. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇది వెరైటీ క్వశ్చన్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 38వ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం కంటే అత్యధిక సగటు కమతం కలిగిన జిల్లాలు ఎన్ని? అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం ఎంత? మళ్ళీ చెప్తున్నా చూడండి, 0.89 హెక్టార్స్. ఈ బిట్టు పడ్డదండి, మొన్న ఈ బిట్టు పడ్డది. కాబట్టి చూడండి, తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం కంటే అత్యధికంగా సగటు కమతం కలిగిన జిల్లాలు ఎన్ని ఉన్నాయి? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు కమతం కంటే అత్యధిక సగటు కమతం కలిగిన జిల్లాలు 15 ఉన్నాయి. అత్యధికంగా సగటు కమతం కలిగిన జిల్లాలు 15 ఉన్నవి. 15 జిల్లాలని మనకు హైదరాబాద్ కాకుండా 17 జిల్లాల్లో సగటు కమతం కంటే అత్యల్పంగా ఉన్నాయి. అంటే కాబట్టి ఎన్ని?
0.89 కంటే ఎక్కువ కలిగిన జిల్లాలు 15 ఉండడం అనేది జరిగింది. సగటు కమ్మతం కంటే తక్కువ కలిగిన జిల్లాలు హైదరాబాద్ మినహా 17 జిల్లాలు ఉన్నాయనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది వెరైటీ క్వశ్చన్ చూడండి. ఇంకా అంటే దీంట్లో లేదు, కానీ నేను ఓల్డ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి తీసి క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 39వ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక వర్షపాతం కురిసిన సంవత్సరం ఏదన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఇప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యధిక వర్షపాతం ఏ సంవత్సరంలో నమోదైంది అన్న. అత్యధిక వర్షపాతం నేను ఇక్కడ చూసినట్లయితే 2021-22వ సంవత్సరంలో మనకు 1180 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. 1180 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. తెలంగాణ సగటు వర్షపాతం 919 మిల్లీమీటర్లు. 2023-24 సంవత్సరంలో కురిసిన వర్షం 994 మిల్లీమీటర్లు. కానీ అత్యధికంగా ఎప్పుడు కురిసింది? మొత్తం 2021-22లో 1180 మిల్లీమీటర్లు కురవడం జరిగింది. అత్యధికంగా ఈ సంవత్సరంలోనే వర్షపాతం నమోదు కావడం అనేది జరిగిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. మనకు 40వ క్వశ్చన్ అండి. 2022-23 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో వివిధ పంటల సాగును జతపరచమన్నాడు. ఇవి ఆల్రెడీ క్వశ్చన్ వచ్చిందండి. మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పంటల యొక్క సాగును జతపరచమన్నాడు. మనం ఈజీగా జతపరచవచ్చు. ఎందుకంటే ఈజీ అంటే అత్యధికంగా ఏ పంట పండుతుంది? అత్యధికంగా ఏ పంట పండుతుంది? వరి పండుతుంది. అంటే అవరోహణ క్రమం ఆరోహణ క్రమం అన్న మనం ఆన్సర్ చేయొచ్చు. అత్యధికంగా పండే పంట ఏంటిది? వరి అత్యధికంగా పండడం అనేది జరుగుతుంది. అంటే వరి ఎంత పండుతుంది? దాదాపుగా 44.5. మనం ఒక గుర్తు లేకపోయినా కానీ అత్యధికంగా పండేది ఏంటిది? వరి. కాబట్టి ఇది A4 ఆన్సర్ చేయొచ్చు. A4 అంటే దీంట్లో ఏదో అత్యధికంగా ఉన్నదో చూడాలి మనం. అంటే మనకు పంటల వరుస క్రమం గుర్తుంటే మనకు ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసినాం. ఏం డిస్కస్ చేసినాం? తెలంగాణ రాష్ట్రంలో మనకు అత్యధికంగా పండుతున్న పంటలు, అంటే వానాకాలంలో అత్యధికంగా పండుతున్న పంటల వరుస క్రమం చూస్తే వరి డిస్కస్ చేసినాం, పత్తి, అదేవిధంగా మొక్కజొన్న, అదేవిధంగా కందులు, అదేవిధంగా సోయాబీన్ అని డిస్కస్ చేయడం జరిగింది. ఈ 5 పంటలు మన తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలంలో అత్యధికంగా పండుతాయని డిస్కస్ చేసినాం. ఏ సంఖ్యలో డిస్కస్ చేసినట్లయితే ఏ సంఖ్యలో మనకు వరి, మొక్కజొన్న, శనగలు, వేరుశెనగ, అదేవిధంగా జొన్నలు, ఇవి ఏ సంఖ్యలో అత్యధికంగా మనకు పండే పంటల వరుస క్రమం అని మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు పంటలు ఇది పర్సంటేజ్ మనం కనుక గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏమనుకున్నాం? వర్షాకాలంలో అత్యధికంగా పండుతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, అదేవిధంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మొక్కజొన్న, కందులు, సోయాబీన్ అత్యధికంగా పండుతాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, వరి అత్యధికంగా పండుతుంది కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా చూడాల్సింది ఏంటిది? ఇటు ఏది ఎక్కువ ఉందంటే ఇక్కడ 83 పడ్డది చూడండి. ఇది 3.83 అండి. 3.83. ఇక్కడ చూసినట్లయితే వరి అత్యధికంగా పండుతుంది 44%. అంటే A5 అని మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ B, పత్తి 34. పత్తి సెకండ్ ప్లేస్ ఉన్నది కాబట్టి మనకు B3 అనేది ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మొక్కజొన్న ఇక్కడ చూసినట్లయితే మొక్కజొన్న 4.23. అంటే థర్డ్ ఇదే ఉంది. అంటే ఇంట్లో థర్డ్ ఏది ఉందో చూడాలి. మనకు C2 అనేది ఆన్సర్ చేయొచ్చు. మనకు D అంటే కందులు అనేది, వాస్తవానికి కందులు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కందులు 3.83% పండుతుంది. మనకు D4. అదేవిధంగా మనకు ఏంటిది? ఈ చూసినట్లయితే మనకు E1 ఏదైతే ఉందో ఇది ఆన్సర్ అవుతుంది. A5, B3, C2, D4, E1 ఇది మనకు 4వది. దీనికి సంబంధించి సమాధానం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ అవగాహన ఉంటే ఒకవేళ ఇట్లాంటి బిట్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఆరోహణ అవరోహణ క్రమం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఈ డాటాను గుర్తుపెట్టుకోకపోయినా అప్రాక్సిమేట్లీగా గుర్తున్నా మనకు వీటికి సంబంధించి సమాధానాన్ని ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. 2022-23 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం. ఓకే, సేమ్ క్వశ్చన్. అంటే ఇది మొత్తం కూడా దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. ఇక్కడ ఇది క్వశ్చన్ కాదండి, ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూడండి 41వ క్వశ్చన్.
2022-23 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంఖ్యలో వివిధ పంటల సాగును జతపరచమన్నారు. అక్కడ వానాకాలం అనే పడ్డట్టు ఉన్నది. మళ్ళీ చూడండి, ఇది ఒకటి సరి చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ సంఖ్యలో వివిధ పంటల సాగును జతపరచమన్నారు. ఓకే, మనకి ఇక్కడ వరి, శనగలు, మొక్కజొన్న, కందులు, జొన్నలు ఇవి వరుసగా ఈ విధంగానే పండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ కంది కాదండి, మంచికి. ఓకే, ఇక్కడ ఇది వేరుశెనగ అండి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి. వేరుశెనగ, వరి, శనగలు, మొక్కజొన్న, వేరుశెనగ, జొన్నలు ఇవ్వడం అనేది జరిగింది. మనకు తెలుసు ఆల్రెడీ అత్యధికంగా ఏ పంట వండుతుందని తెలుసు. అంటే వరి ఫస్ట్ ఉంటుంది, తర్వాత మనకు మొక్కజొన్న ఉంటుంది, తర్వాత శనగలు ఉంటుంది, తర్వాత వేరుశెనగ ఉంటుంది, తర్వాత జొన్నలు ఉంటుంది మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇది కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వరి అత్యధికంగా 76.6% పండుతుందండి. అంటే ఏకి సి అనేది ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. సరే, A3 అనేది ఇక్కడ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా బి శనగలు తర్వాత మొక్కజొన్న అత్యధికంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే సి అనేది మనకి ఇక్కడ సి అనేది అత్యధికంగా ఏముంది, సి అనేది ఇక్కడ 5 ఆన్సర్ చేయొచ్చు. ఏబి అంటే 1 2 3 4 5 చూడండి, ఇక్కడ C5కి ఆన్సర్ చేయొచ్చు. సరే, C5, A3 C5, A3 C5 ఇది ఉంది. అదేవిధంగా ఇది ఉంది, చూడండి. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లాస్ట్ ప్లేస్లో ఏముంటుంది, జొన్నలు ఉంటుంది. జొన్నలు అనేది లాస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మనకు E1, A3 C5 E1, A3 C5 E1. ఇగో ఇది అంటే మొదటిది దీనికి సంబంధించి ఆన్సర్ అండి. అంటే A3 B4, బి అనేది 4, అదేవిధంగా C5 ఓకే. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మనకు వరి అత్యధికంగా 76.66% ఉంటుంది. శనగ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే తర్వాత మొక్కజొన్న అనేది 8.71%, జొన్నలు 1.73%, వేరుశెనగ అనేది వాస్తవానికి ఇక్కడ శనగలు అనేది 4.87%, వేరుశెనగ అనేది మనకు 3.1% ఇక్కడ వండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా అక్కడ పోయిన తర్వాత ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మొన్న కూడా మనకు ఇండియన్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. 2023-24 సామాజిక ఆర్థిక ముఖచిత్రం ప్రకారం తెలంగాణలో అత్యధిక దిగుబడి గల పంట ఏది? అత్యధిక దిగుబడి గల పంట వాస్తవానికి మనకి ఏంటిది, వరి ఇచ్చింది, ఇక్కడ జొన్న ఇచ్చింది, వేరుశెనగ ఇచ్చింది, మొక్కజొన్న ఇచ్చింది. వాస్తవానికి అత్యధిక దిగుబడి గల పంట మొక్కజొన్న పంట మనకు అత్యధిక దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణలో మొక్కజొన్న అత్యధికంగా ఉంటుంది. మొక్కజొన్న తర్వాత వరి అత్యధికంగా దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశాన్ని మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మన తెలంగాణలో ఎక్కువగా గోధుమ వండదు కాబట్టి గోధుమ కంటే మనకు వరి కంటే మొక్కజొన్న అత్యధికంగా దిగుబడి ఇస్తుంది. ఇండియాలో ఇచ్చిన తెలంగాణలో ఇచ్చిన అంటే ఇండియాలో గోధుమ లేకపోతే అత్యధికంగా గోధుమ మనకు అత్యధికంగా దిగుబడి ఇస్తుంది. గోధుమ తర్వాత అత్యధికంగా మొక్కజొన్న ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వరి దిగుబడి ఎంత ఉందంటే 2023-24 ప్రకారం 2108 కిలోలు ఉన్నది. మొక్కజొన్న దిగుబడి 2249 ఉన్నది. వేరుశెనగ 990 ఉన్నది. జొన్న అనేది 713 కేజీలు ఉన్నది. అంటే అత్యధికంగా ఈ పంటలే మనకు దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అంశాలను మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకటి దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ 43వ క్వశ్చన్ చూడండి. 2022-23 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం వ్యవసాయ ఉత్పత్తి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు? అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం వ్యవసాయ ఉత్పత్తి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అంటే వాస్తవానికి 414 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. ఎప్పుడు 2022-23 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం వ్యవసాయ ఉత్పత్తి ఇది 2022-23 ప్రకారం ఇవ్వడం జరిగింది. దేంట్లో ఇవ్వడం జరిగింది? సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకు మొత్తం వ్యవసాయ ఉత్పత్తి ఎంత? మనకు వాస్తవానికి 414 లక్షల మెట్రిక్ టన్నులు 414 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కావడం అనేది జరిగింది. దాంట్లో వరి 258 లక్షల మెట్రిక్ టన్నులు, అదేవిధంగా పత్తి 30 లక్షల మెట్రిక్ టన్నులు, మనకు ఇక్కడ చూసినట్లయితే మొక్కజొన్న 28.5 లక్షల మెట్రిక్ టన్నులు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇంకా క్వశ్చన్ ఇంకా సింపుల్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏమనుకున్నాం అబ్జర్వ్ చేయండి.
మొత్తం వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి ఇంత అనుకున్నాం. అదేవిధంగా వరి ఉత్పత్తి ఇంత అనుకున్నాం. అదేవిధంగా పత్తి ఉత్పత్తి 30 లక్షల మెట్రిక్ టన్నులు అనుకున్నాం. అదేవిధంగా మొక్కజొన్న ఇట్లా అనుకున్నాం. అయితే క్వశ్చన్ ఇంకా సింపుల్గా అడగడానికి అవకాశం అంటే ఇప్పుడు మన వర్షకాలం పంటలు చదివినాం, అదేవిధంగా మనకు ఏసంగి కాలం పంటలు చదివినాం. అదేవిధంగా మొత్తం పంటలు అత్యధికంగా ఏవి ఉత్పత్తి అయితే అనే క్వశ్చన్ కూడా అడగచ్చు. కాబట్టి వరి అత్యధికంగా ఉంటుంది, మొత్తం ఓవరాల్గా వరి అత్యధికంగా, వరి తర్వాత అత్యధికంగా ఉత్పత్తి అయ్యేది పత్తి, పత్తి తర్వాత మొక్కజొన్న అత్యధికంగా ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. ఈ మూడు మనకు ప్రధానమైన పంటలు. ఈ మూడిట్లో మనకు ఏదైతే వరి, మొక్కజొన్న, వరి ఉన్న పత్తి ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ 78% మనకు ఉత్పత్తి కావడం జరుగుతుందనే అంశాన్ని కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 414 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అంటే మొత్తం వ్యవసాయ ఉత్పత్తి జరిగింది. దీంట్లో వరి ఉత్పత్తి అనేది 255 లక్షల మెట్రిక్ టన్నులు, సరిగ్గా 255 పడ్డదండి. 255 లక్షల మెట్రిక్ టన్నులు 122.45 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేయడం జరిగింది. 122.45 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. 258 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. పత్తి 30.59 లక్షల మెట్రిక్ టన్నులు, ఇక్కడ చూడండి మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కావడం జరిగింది. ఇక్కడ ఈ పత్తి అనేది మనకు 50 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. మొక్కజొన్న 28.65 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. 12.74 లక్షల ఎకరాల్లో సాగు చేయడం అనేది జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గుర్తున్న పైన ఏది అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పంటలు ఏంటి అంటే వరి, పత్తి, మొక్కజొన్న. ఈ అంశాలను అయితే ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. ఓకే, 44 క్వశ్చన్ చూడండి. 2024-25 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఏవైతే కేటాయింపులు చేసిందో ఆ కేటాయింపులను మరి సరిగ్గా జతపరచమన్నారు. అంటే ఇది ఏంది, 2024-25 మనకు బడ్జెట్కు సంబంధించిన సమాచారం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 49,383 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీంట్లో అత్యధికంగా 26,000 కోట్ల రూపాయలు మనకు దేనికి కేటాయించారు, రైతు రుణమాఫీ కేటాయించడం జరిగింది. అత్యధికంగా మేజర్ పోర్షన్ దాందే ఉందని కూడా మనం గత క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమన్నాడు, మనకు ఇక్కడ ఏమిచ్చిండు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా ఇచ్చిండు, ప్రధానమంత్రి ఫసల్ బీమా ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, వరి బోనస్ పథకం ఇచ్చిండు. కాబట్టి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మరి దేనికి ఎక్కువ ఉంటుంది, దీంట్లో సింపుల్గా మనం కామన్ సెన్స్ తోటి ఆలోచించిన రైతు భరోసాకే ఎక్కువ డబ్బులు పోతాయి. రైతు భరోసాకి ఎక్కువ పోతాయి కాబట్టి రైతు భరోసాకు మనకు C3 అవుతుంది. C3 ఎక్కడ ఉన్నది, C3 ఈ మూడిట్లలో C3 ఉన్నది చూడండి. మనం మిగతా ఎలిమినేట్ చేయాలి, ఒకటి ఎలిమినేట్ అయింది. ఇక్కడ వ్యవసాయ కూలీలకు రైతు భరోసాకు 1,200 కోట్లు కేటాయించడం జరిగింది. మరి వాస్తవానికి వరి బోనస్ పథకానికి 1,800 కోట్లు. D4 ఏదైతే ఉందో ఇది, ఈ రెండు కూడా కరెక్టే. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు రైతు భరోసా A2 ఏడున్నది ఇదే అండి, 4వది దీనికి సంబంధించిన ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి, వ్యవసాయ కూలీలకు రైతు భరోసాకు 1,200, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు 1,300, రైతు భరోసా పథకానికి 15,075 కోట్లు, వరి బోనస్ పథకానికి 1,800 కోట్లు. అంటే వరి బోనస్ పథకం అంటే ఏంటిది, ఏదైతే మనకు దాదాపుగా చూడండి మనకు సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్ని రకాల సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్టు పేర్కొనడం జరిగింది అనేది మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఎన్ని రకాల సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుందనే అంశాన్ని కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ సన్నవడ్లకు ఏం చేస్తాను, మనకు బోనస్ పథకం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం అనేది జరుగుతుందనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, 2024-25 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఓకే ఎంత కేటాయించాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు క్రింది వాణిలో సరైన వ్యాఖ్య. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే దేనికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో విత్తనాభివృద్ధికి సంబంధించి మనం డిస్కస్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విత్తనాల్లో 65% మన తెలంగాణ రాష్ట్రంలోనే, దాదాపుగా 2/3 వంతు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని షీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాన్ని షీడ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారనేది కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అంటే తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2015లో స్థాపించడం జరిగిందన్నది ఇది కరెక్టే. 2015లో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను స్థాపించడం జరిగింది. ఆప్షన్ బిలో చూడండి, తెలంగాణ రాష్ట్ర సేంద్రియ మరియు విత్తన ధృవీకరణ అథారిటీ అంటే తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ.
తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని మనకు వాస్తవానికి అది కూడా స్థాపించడం జరిగింది. ఇది ఆన్లైన్ విత్త ధృవీకరణను 2016లో ప్రారంభించినప్పుడు ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సిలో తెలంగాణ సేంద్రియ మరియు విత్తన ధృవీకరణ అథారిటీ అంతర్జాతీయ విత్తన ధృవీకరణను 2016-17లో ప్రారంభించింది. ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎప్పుడు స్థాపించారు? 2015లో స్థాపించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సేంద్రియ విత్తన ధృవీకరణ అథారిటీ ఏం చేస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో సేంద్రియ విత్తనాలకు సంబంధించి సర్టిఫికేషన్ ఇచ్చే ఉద్దేశంతో దాన్ని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ఏదైతే ఉందో 2016 నుంచి ఆన్లైన్లో విత్తన ధృవీకరణను ప్రారంభించింది. అదేవిధంగా 2016-17లో మరి అదేవిధంగా విదేశాల కోసం అంటే ఏంటిది, అంతర్జాతీయ విత్తన ధృవీకరణ అథారిటీని కూడా విత్తన ధృవీకరణను కూడా ప్రారంభించడం జరిగింది. అంటే విదేశాలకు విత్తనాలను ఎగుమతి చేసే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఏబిసి అనేది 3 కూడా దీనికి సంబంధించి సరైన వ్యాఖ్యలే. నెక్స్ట్ 46వ క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 2023-24 సంవత్సరంలో ఎన్ని లక్షల క్వింటాల విత్తనాలు ఉత్పత్తి అయినాయి అన్నారు. ఎన్ని లక్షల క్వింటాల విత్తనాలు ఉత్పత్తి అయినాయి అంటే చాలా సింపుల్ అండి. 1.80 లక్షల క్వింటాల విత్తనాలు ఈ సంవత్సరంలో ఉత్పత్తి కావడం జరిగింది. ఎంత? 1.80. గత సంవత్సరంలో 1.78 లక్షల క్వింటాల విత్తనాలు ఉత్పత్తి అయితే ఈ సంవత్సరంలో 1.80 లక్షల టన్నుల విత్తనాలు ఉత్పత్తి కావడం జరిగింది. ఇటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ గత సంవత్సరంలో 178 లక్షల క్వింటాల ఉత్పత్తి అయితే ఈ సంవత్సరంలో 180 లక్షల క్వింటాల విత్తనాలు ఉత్పత్తి కావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ 2022-23 సంవత్సరంలో స్థూల సాగు విస్తీర్ణంలో వరి పత్తి ఎంత శాతంను ఆక్రమించింది అన్నారు. మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం, వరి పత్తి 2 కూడా 78% ఆక్రమించింది అనే అంశాన్ని కూడా ఇంతకుముందు ఆల్రెడీ క్లాస్ చెప్పేటప్పుడు మీకు చెప్పడం అనేది, అంటే ఇంతకుముందు క్వశ్చన్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి 48వ క్వశ్చన్, 2022-23 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం సుమారుగా ఎన్ని లక్షల ఎకరాలు ఉంది? అంటే ఉద్యానవన పంటలు హార్టికల్చర్ క్రాప్స్ ఎంత మనకు సాగు విస్తీర్ణం సుమారుగా ఎన్ని లక్షల ఎకరాలు ఉంది అన్నారు. సుమారుగా ఎన్ని లక్షల ఎకరాలు? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. తెలంగాణ రాష్ట్రం ఉద్యానవన పంటల సాగులో వాస్తవం సాగులో 3వ స్థానం, సాగులో 3వ స్థానం, ఉత్పత్తిలో 8వ స్థానం ఉందామని మనం ఆల్రెడీ గత క్లాస్లో డిస్కస్ చేసాం. అయితే మొత్తం ఎంత సాగు చేస్తామని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వాస్తవానికి 12 లక్షల ఎకరాల్లో సాగు చేయడం అనేది జరుగుతుంది. అంటే 12.12 లక్షల ఎకరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటలను సాగు చేస్తే 2022-23లో 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యానవన పంటలను ఉత్పత్తి చేయడం జరిగింది. అంటే ఉద్యానవన పంటలు ఎన్ని ఉత్పత్తి చేసినాం చూడండి, 53 లక్షల టన్నుల ఉద్యానవన పంటలు ఉత్పత్తి చేసినాం. ఎంత? 12.12 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. ఎంత ఉత్పత్తి చేసినాం? 53 లక్షల టన్నుల ఉద్యానవన పంటలు ఉత్పత్తి చేసినాం. మనకు ఏమనుకున్నాం, సాగులో అంటే ఉద్యానవన పంటల సాగులో 12 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో ఈ సాగులో ఎన్నో స్థానంలో ఉన్నంటే 3వ స్థానంలో ఉన్నాం. ఈ ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉన్నాం? 8వ స్థానంలో ఉన్నామనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 49వ క్వశ్చన్ చూడండి, జాతీయ తినదగిన నూనెల మరియు ఆయిల్ ఫామ్ మిషన్ను ప్రారంభమైన సంవత్సరం. అంటే నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ ఫామ్ అనే పథకం అనుకుంటాం కదా, ఆ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డదన్నారు. వాస్తవానికి 2021-22 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ ఫామ్ అనే పథకాన్ని 2021-22 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఎందుకు ప్రారంభించింది? భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మొత్తం కూడా ఆయిల్ ఫామ్ ఉత్పత్తిని, ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అంతకుముందు మనకు 2020-21 సంవత్సరంలో కరోనా సంవత్సరంలో మనకు ఏంటిదంటే ఆత్మనిర్భర్ ఆయిల్ షీడ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయిల్ షీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే భారతదేశంలో ఏంటిది మెయిన్గా మనం ఏం చేస్తున్నామట, ఆయిల్ని ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటారు. అంటే ఆయిల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ ఆయిల్ను? వంట నూనెను ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ వంట నూనె ఇంపోర్టింగ్ను తగ్గించే ఉద్దేశంతో మన దగ్గరనే అంటే ఆత్మనిర్భర్ అంటే ఏంటి, స్వయం సమృద్ధి అంటే వంట నూనెలు ఏవైతే ఉన్నాయో వంట నూనెలకు సంబంధించి స్వయం సమృద్ధిని సాధించడానికి ఆయిల్ షీట్స్ ఏవైతే ఉంటాయో, ఆయిల్ షీట్స్ అంటే వేరుశనగ కావచ్చు, నువ్వులు కావచ్చు, ఆముదాలు కావచ్చు, ఇటువంటి ఏవైతే ఆయిల్ షీట్స్ ఉంటాయో ఈ ఆయిల్ షీట్స్ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో
ఈ పథకాన్ని 2020-21 ప్రారంభిస్తే మరి దీనితో పాటు మనకేంటిది ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఓపీని ప్రారంభించడం జరిగింది. నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ ఫామ్, అంటే జాతీయ తినదగిన మరి నూనెలు మరియు ఆయిల్ ఫామ్ మిషన్ అంటాం. ఎప్పుడు 2021-22లో ప్రారంభించడం జరిగిందనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 80% మర్చిపోవద్దు. ఇది చూడండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 50వ క్వశ్చన్ అండి. 50వ క్వశ్చన్ హాఫ్ సెంచరీకి వచ్చాం మనం ఇక్కడ. చూడండి ఇక్కడ నెక్స్ట్ చూడండి, మనకు 20వ పశుగణన ప్రకారం తెలంగాణ రాష్ట్ర పశు జనాభాను జతపరచమన్నాడు. తెలంగాణ రాష్ట్రం యొక్క పశు జనాభాను జతపరచమన్నాడు. చాలా సింపుల్ అండి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన యొక్క అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పశు సంపద ఉన్నది. పశు సంపద ఏముంటాయి అనుకున్నాం? పశువులు అంటే ఆవులు, ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, పందులు. ఇవి 5 రకాల పశు సంపద ఉంటుంది. ఈ 5 రకాలు ఇక్కడ 4 రకాల పశు సంపద ఇచ్చింది, పందులు మినహా అన్ని ఇచ్చింది. అయితే మనం ఏమని డిస్కస్ చేసినాం ఆల్రెడీ, తెలంగాణ రాష్ట్రంలో 25% గొర్రెలు ఉంటాయి. 25% మొత్తం గొర్రెలు ఉంటాయి. 25% గొర్రెలు ఉంటాయని డిస్కస్ చేసినాం. కాబట్టి గొర్రెలు ఫస్ట్ ఉంటాయి అంటే దీంట్లో 25% అంటే ఈ నెంబర్ అత్యధికంగా గొర్రెలు ఉంటాయి. గొర్రెలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. గొర్రెల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో దాదాపుగా 25% గొర్రెలు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మొత్తం పశు జనాభాలో మ్యాక్సిమం గొర్రెలే దాదాపు సగం గొర్రెలు ఉంటాయి. భారతదేశం యొక్క మొత్తం గొర్రెల జనాభాలో 20% తెలంగాణలో ఉన్నాయి. దాదాపుగా 50% మన దగ్గరనే ఉంటాయి. చూడండి, 50% కంటే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏ నెంబర్ ఎక్కువ ఉన్నది? 190 ఎక్కువ ఉన్నది. మనకు తెలియకుండా ఆన్సర్ చేయొచ్చు. అంటే మనకి ఏంటిది? C1 తెలిస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుందా? C1 అనేది ఇండ్లు ఉన్నది. ఇక మిగతా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక అంశం చెప్తా. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న పశు సంపద గొర్రెల తర్వాత అత్యధికంగా ఉన్నాయి ఏంటంటే మేకలు. గొర్రెల తర్వాత అత్యధికంగా ఉన్నాయి మేకలు. మేకల తర్వాత అత్యధికంగా ఉన్నవి అదేవిధంగా ఆవులు, ఎద్దులు అత్యధికంగా ఉన్నాయి. 3rd ప్లేస్లో ఆవులు. అంటే ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న పశు సంపద వరుస క్రమం చూస్తే గొర్రెలు ఫస్ట్, సెకండ్ మేకలు. థర్డ్ ఏంటిది? మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ పశువులు అంటే ఏంటి? ఆవులు, ఎద్దులు. 4వది ఏంటిది? బర్రెలు. తర్వాత 5వ ప్లేస్లో మనకు పందులు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నానంటే ఇటువంటి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయొచ్చు. అంటే దాదాపు ఇటువంటి క్వశ్చన్ అడగకపోవచ్చు, అడిగినా మనం ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గొర్రెలు ఫస్ట్ ఉండదు. అంటే ఇక్కడ ఈ నెంబర్లో కూడా ఏది ఫస్ట్ ఉంది? గొర్రెలు ఫస్ట్ ఉంది కాబట్టి మనకు C1 అవుతుంది. అయితే మనకు సెకండ్ ఏమున్నాయి? మేకలు ఉన్నాయి కాబట్టి మేకలు ఏంటిది? D4. అంటే దీంట్లో ఏది ఉంది? దీని తర్వాత అత్యధికంగా D4 అంటే ఇక్కడ చూడండి, మనకు C1 D4 ఇండ్లు ఉంది. కాబట్టి తర్వాత ఏముంటాయి? మనకు పశువులు ఉంటాయి. పశువులు ఏమున్నాయి? మనకు పశువులు అంటే మనకు A2 అంటే ఇది చూడండి, ఈ రెండు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చూడండి, చాలా తక్కువ డిఫరెన్స్ ఉన్నది. గేదెలేమో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 42.26 లక్షలు మాత్రమే ఉన్నాయి. మనకు పశువులేమో 42.31 లక్షలు. ఇలా చిన్న వేరియేషన్ ఉంది. కాకపోతే ఈ వరుస క్రమాన్ని అయితే 80% మర్చిపోవద్దు. కాబట్టి పశువులు ఎంత? మనకు A2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే A2 ఎల్లున్నది, ఇండ్లున్నది. కాబట్టి దీనికి సంబంధించి 1వది ఆన్సర్ A2 B3 అదేవిధంగా C అనేది 1 D4 అనేది దీనికి సంబంధించి సమాధానం అని చెప్పొచ్చు. ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకొని ఈ నెంబర్లు అవసరం లేదు. ఈ నెంబర్లు మర్చిపోయినా కానీ మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, 51వ క్వశ్చన్ చూడండి. 20వ పశుగణన ప్రకారం భారతదేశ పశు జనాభాలో తెలంగాణ వివిధ పశు సంపద వాటా సరిగ్గా జతపరచమన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం చూసినాం? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంటే వివిధ పశు సంపద ఎంత ఉందనే అంశాన్ని ఇక్కడ ఇంతకుముందు చూసినాం. ఇప్పుడు దీంట్లో చూడండి, మనకు భారతదేశం యొక్క మొత్తం పశు జనాభాలో తెలంగాణలో ఉన్న పశు సంపద వాటా ఎంత ఉందని అడిగి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణ అంటే భారతదేశం యొక్క మొత్తం పశు సంపదలో ఆల్రెడీ మనం గతంలో క్వశ్చన్ ఇచ్చినాం. అంటే 7% కంటే ఎక్కువ ఉందని ఒక క్వశ్చన్ ఇచ్చినాం. వాస్తవానికి మొత్తం అంటే భారతదేశం యొక్క మొత్తం పశు సంపదలో తెలంగాణ పశు సంపద వాటా 6.09% ఉందని డిస్కస్ చేసాం. అదే విధంగా చూస్తే అత్యధికంగా గొర్రెలు ఉన్నాయని డిస్కస్ చేసాం. అత్యధికంగా గొర్రెలు ఉంటాయి కాబట్టి గొర్రెలు 25% అని మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసినాం. కాబట్టి ఇక్కడ మనం ఈజీగా దొరకవచ్చు.
ఇక్కడ చూడండి ఏమి ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చిండు, పౌల్ట్రీ ఇచ్చిండు, గేదెలు ఇచ్చిండు, పెరటి పౌల్ట్రీ ఇచ్చిండు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం చూసినట్లయితే మనకు మొత్తం అంటే గొర్రెలు అత్యధికంగా ఉన్నాయి. గొర్రెల అంటే A1 అనేది దీనికి సంబంధించిన ఆన్సర్, పౌల్ట్రీ అనేది B2, గేదెలు అనేది C3 కరెక్టే. మనకు పెరల్ట్రీ పౌల్ట్రీ అనేది మనకు అంటే దీనికి సంబంధించి A1 B2 C3 D4 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ సరైన సమాధానం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తెలంగాణ అంటే భారతదేశం యొక్క మొత్తం పశు సంపదలో తెలంగాణ పశు సంపద 6.09% ఉంది. 6.09% అంటే ఆల్మోస్ట్ 6% మాత్రమే ఉంది. దీంట్లో అత్యధికంగా ఏమున్నాయి, గొర్రెలు అత్యధికంగా ఉన్నాయి, 25% గొర్రెలు ఉన్నాయి. అదేవిధంగా పౌల్ట్రీ అంటే మొత్తం పౌల్ట్రీలో అంటే భారతదేశం యొక్క మొత్తం పౌల్ట్రీలో తెలంగాణ రాష్ట్రం యొక్క పౌల్ట్రీ వాటా ఎంత ఉందంటే వాస్తవానికి 9.39% ఉంది. దీంట్లో అత్యధికంగా దేని వాటా అత్యధికంగా ఉందంటే వాణిజ్య పౌల్ట్రీ అంటే బాయిలర్ కోర్లు, లేయర్ కోర్లు ఏవైతే ఉన్నాయో వాటి వాటా 10% కంటే ఎక్కువ ఉంది. అదేవిధంగా ఫెడరటీ పౌల్ట్రీ వాటా అనేది చాలా తక్కువ. అంటే ఫెడరటీ పౌల్ట్రీ అంటే నాటు కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి వాటా అనేది అత్యల్పంగా ఉంది. గేదెలు 3.85 ఉంది, మనకు పౌల్ట్రీ 3.9 అంటే 9.39 ఉంది. గొర్రెలు 25.67% ఉండడం అనేది జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇదొక క్వశ్చన్ అండి, 52 క్వశ్చన్. 2023-24 ప్రకారం తెలంగాణ పశు వస్తు ఉత్పత్తిలో ఈ క్రింది వానిలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. అంటే పశు వస్తు ఉత్పత్తికి సంబంధించిన గ్రోత్ రేట్ గురించి మనం డిస్కస్ చేసాం. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేసినాయి, కానీ మీకు సింపుల్గా ఉండడానికి ఇవి చెప్తున్నాను చూడండి. మనకు అత్యధికంగా వృద్ధి రేటు ఏది నమోదు చేసిందంటే మాంసం అత్యధికంగా ఆల్మోస్ట్ 8% కంటే ఎక్కువగా వృద్ధి రేటు నమోదు చేయడం జరిగింది. అత్యధికంగా మాంసం వృద్ధి రేటు 8.42% ఉంది. మిల్క్ అంటే గుడ్ల మాంసం తర్వాత అత్యధికంగా గుడ్లు, తర్వాత మిల్క్ మనకు 5.23% గ్రోత్ రేట్ నమోదు చేయడం జరిగింది. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో వీటి మూడింటి గురించి ఇవ్వడం అనేది జరిగింది. వేటి గురించి ఇచ్చిండు, పాలు, గుడ్లు, మాంసం. అత్యధికంగా ఏంటిది పాలు 8.42%, గుడ్లు అనేది 5.49%, మిల్క్ అనేది 5.23% గ్రోత్ రేటు నమోదు చేయడం జరిగింది. మ్యాక్సిమం అడగకపోవచ్చు, అడిగితే ఆన్సర్ చేయాలి. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ అండి, భారతదేశంలో తొలి సహకార డైరీ అంటే ఫస్ట్ కోఆపరేటివ్ డైరీ ఏది అంటారు చూడండి. ఫస్ట్ కోఆపరేటివ్ డైరీ అనేది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ లేదు. కరీంనగర్ అన్నాడు, ముల్కనూరు అన్నాడు, అమూల్ డైరీ అన్నాడు, విజయ్ డైరీ అన్నాడు. వాస్తవానికి భారతదేశంలోనే మొట్టమొదటి డైరీ ఏంటిదంటే అమూల్ డైరీ. అమూల్ డైరీ ఎక్కడ స్థాపించారు, గుజరాత్లోని ఆనంద్ అనే పట్టణంలో స్థాపించింది. ఇది ఏంటిది, భారతదేశంలో మొట్టమొదటి డైరీ. భారతదేశంలో మొట్టమొదటి కోఆపరేటివ్ డైరీ ఏంటిదంటే ముల్కనూరు డైరీ. మన తెలంగాణకు సంబంధించిన డైరీయే ముల్కనూరు డైరీ. అంటే భారతదేశంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ డైరీ. ఇది ఎప్పుడు స్థాపించాలంటే 2001 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి విజయ డైరీ అనేది ఏంటిది, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి అధికారిక డైరీ. అదేవిధంగా కరీంనగర్ డైరీ అనేది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఈ కరీంనగర్తో పాటు మదర్ డైరీ అనేది కూడా మనకు ఫేమస్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే తొలి సహకార డైరీ అంటే భారతదేశంలో తొలి సహకార డైరీ ముల్కనూరు డైరీ అనే అంశాన్ని గుర్తుపెట్టుకొని 2001లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారతదేశంలోనే తొలి సహకార డైరీ. భారతదేశంలోనే తొలి డైరీ ఏంటిది, మనకు గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో అమూల్ డైరీని స్థాపించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 54 క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక పథకంలో భాగంగా లీటర్కు మొత్తం ఎన్ని రూపాయలను పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకంగా ఇస్తుంది అన్నాడు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల ఉత్పత్తిదారులకు అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడే మనకు ఏంటిది పాల ఉత్పత్తిదారులకు నగదు ప్రోత్సాహ పథకాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు, పాల ఉత్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో నగదు ప్రోత్సాహ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈ నగదు ప్రోత్సాహ పథకం ఉందో దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చేది. అంటే 4 రూపాయలు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ ఏదైతే మనకు విజయ డైరీ, ఏ డైరీ, విజయ డైరీకి మాత్రం 4 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా విజయ డైరీతో పాటు అంటే మిగతా డైరీలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఏవైతే డైరీలు ఉన్నాయో ఆ డైరీలకు ఎంత ఇస్తుందంటే కరీంనగర్ కావచ్చు, ముల్కనూరు కావచ్చు, ఇంకే మదర్ డైరీ కావచ్చు, వీటన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 రూపాయలు ఇస్తే ఆ డైరీ వాళ్ళు 1 రూపాయి ఇన్సెంటివ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం మీద ఎన్ని రూపాయలు ఇస్తారు, 4 రూపాయలు ఇస్తారు. మొత్తం మీద 4 రూపాయలు ప్రోత్సాహకాన్ని ఇస్తారు. ఓన్లీ విజయ డైరీకి మాత్రం ప్రభుత్వం ఇస్తుంది. విజయ డైరీ కాక మిగతా డైరీలు అన్నింటికి కూడా ప్రభుత్వంతో పాటు ఆ డైరీ వాళ్ళు కూడా 1 రూపాయి ప్రోత్సాహకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, విజయ డైరీ మొత్తం 4 రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇతర డైరీలు అయిన కరీంనగర్, మదర్, ముల్కనూరు ఏవైతే ఉన్నాయో వీటికి 3 రూపాయలు చెల్లించడం అనేది జరుగుతుంది. డైరీ వారు 1 రూపాయి చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ పథకం ద్వారా పాల ఉత్పత్తిదారులు మొత్తం
రూపాయలు లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. విజయ డైరీ వాళ్ళైతే ఒక పెళ్లి జరిగినా ఏం జరిగినా కానీ 5,000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆడపిల్ల పెళ్లి జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన సమాచారం కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ రంగంలో లాస్ట్ క్వశ్చన్ అండి. వ్యవసాయ రంగంలో లాస్ట్ క్వశ్చన్ 55వ క్వశ్చన్ అండి. 55వ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వేషన్ ఉంటుంది. 2014-15 నుంచి 2023-24 మధ్య అడవుల పెంపకంపై అత్యధికంగా ఖర్చు చేసిన జిల్లాలను మరి అవరోహణ క్రమంలో అమర్చుకున్నాం. అంటే అడవుల పెంపకం పైన అత్యధిక ఖర్చు, అంటే మనం ఆల్రెడీ ఖర్చు గురించి నేను చెప్పనట్టున్నా చూడండి. ఇది ఒకటి చూసుకోండి. మనకు అత్యధికంగా ఖర్చు చేసిన జిల్లాలు అంటే దేనిపైన, అడవుల పెంపకం పైన. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2014-15 నుంచి 2023-24 మధ్య అత్యధికంగా ఖర్చు దేనిపైన చేసిందంటే వాస్తవానికి ఖమ్మం జిల్లా ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఆదిలాబాద్ ఉంటుంది, థర్డ్ జయశంకర్ ఉంటుంది, ఫోర్త్ సూర్యాపేట జిల్లా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఏమవుతుందంటే ACBD అనేది దీనికి సంబంధించిన ఆన్సర్. ACBD అనేది దీనికి సంబంధించిన సమాధానం. అత్యధికంగా ఖర్చు చేసిన జిల్లాలు ఖమ్మం, ఆదిలాబాద్, జయశంకర్, సూర్యాపేట జిల్లాలు. అత్యల్పంగా ఎక్కడ చేసినంటే సంగారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల. చూడండి, అత్యల్పంగా సంగారెడ్డి అత్యధికంగా చేసిండు, అత్యధికంగా ఖమ్మంలో చేసిండు. తర్వాత మంచిర్యాల. ఫస్ట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకున్న తర్వాత మిగతా గుర్తుపెట్టుకోకుండా ఒకటి. కానీ అత్యధికంగా ఖర్చు చేసిన జిల్లా ఖమ్మం జిల్లా, సెకండ్ ఆదిలాబాద్ జిల్లా. అత్యల్పంగా చేసిన సంగారెడ్డి, మంచిర్యాల జిల్లా. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా మనం ఇప్పటి వరకు దేని గురించి డిస్కస్ చేసినాం, మొత్తం కూడా అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ 1 సెకండ్ మనం ఇండస్ట్రియల్ సెక్టార్లోకి వెళ్దాం. ఇండస్ట్రియల్ సెక్టార్లోనే MSME పాలసీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ MSME పాలసీ నుంచి బిట్స్ అడిగితే దాంట్లో నుంచి అడుగుతారు ఖచ్చితంగా, మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి చూడండి, ఇక్కడ చూడండి 56వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వానిలో తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించిన సరైన వ్యాఖ్య ఏది? మనకు ఆప్షన్ ఏలో సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని సిరిసిల్లను అంటారు. సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని సిరిసిల్లను అంటారు. వాస్తవానికి ఇది రాంగ్ అండి. అదేవిధంగా తెలంగాణలో మొట్టమొదటి టెక్స్టైల్ పార్కు యాదాద్రి జిల్లాలో ఏర్పాటు చేసిన, ఇది కరెక్టే. గుండ్రం పోచంపల్లి టెక్స్టైల్ పార్క్ అనేది మేడ్చల్ జిల్లాలో ఉంది, ఇది కరెక్టే. అంటే చూడండి, ఇక్కడ సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని దేన్ని అంటారంటే మనకు పోచంపల్లిని అంటారు. పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అనేది పోచంపల్లి వెళ్తారు. ఈ పోచంపల్లి టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో దీన్నే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొట్టమొదటి టెక్స్టైల్ పార్క్ ఏంటిది? పోచంపల్లి టెక్స్టైల్ పార్క్. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేసిన? పోచంపల్లి టెక్స్టైల్ పార్క్ ఎక్కడ ఉంది? యాదాద్రి జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది రాంగు, ఇది రైట్. అదేవిధంగా గుండ్రం పోచంపల్లి టెక్స్టైల్ పార్కు మేడ్చల్ జిల్లాలో ఉంది, ఇది కూడా కరెక్టే. మేడ్చల్ జిల్లాలో గుండ్రం పోచంపల్లి టెక్స్టైల్ పార్కు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సరైన వ్యాఖ్య ఏంటిది? BC. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, BC అనేది దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య అండి. ఇక్కడ చూడండి, BC అనేది దీనికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, మనకు సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ పోచంపల్లి అంటారు. ఇక్కడ ఇక్కత్ పట్టు చీరలు తయారు చేస్తారు. అదేవిధంగా తెలంగాణలో మొట్టమొదటి టెక్స్టైల్ పార్క్ కూడా పోచంపల్లి అనే ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి జిల్లాలో ఉన్నది. గుండ్రం పోచంపల్లి టెక్స్టైల్ పార్క్ మేడ్చల్ జిల్లాలో ఉంది. అదేవిధంగా పాషమలి మైలారం టెక్స్టైల్ పార్కు సంగారెడ్డి జిల్లాలో ఉందనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మనకు సంబంధించిన ముఖ్యమైన టెక్స్టైల్ పార్కు సిరిసిల్లలో కూడా ఒకటి ఉంది. అదేవిధంగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ వరంగల్ జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 57ది బయోటెక్ జీనోమ్ వ్యాలీని ఈ క్రింది ఏ జిల్లాలో అభివృద్ధి చేస్తారు? ఇక్కడ చూడండి, బయోటెక్ జీనోమ్ వ్యాలీ. అంటే జీనోమ్ వ్యాలీ అంటే నార్మల్గా మనకు మేడ్చల్ జిల్లాలో ఉన్నది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని ములుగు జిల్లా కాదని ములుగు మండలంలోని మరి కాకరపట్ల అనే గ్రామం వద్ద బయోటెక్ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ములుగు మండలం అండి. ములుగు మండలం కాకరపట్ల అనే విలేజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి మంచి. ఓకే, నెక్స్ట్ 58వ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, TJ ఐపాస్కి సంబంధించి మరి వాస్తవానికి సరికాని వ్యాఖ్య ఏదన్నారు? TJ ఐపాస్. ఓకే, TJ ఐపాస్ ఏదైతే ఉందో మనకు వాస్తవానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు వాస్తవానికి సరికాని వ్యాఖ్య ఏదన్నారు?
ఇక్కడ ఏమన్నాడంటే ఆప్షన్ ఏలో 200 కోట్ల లోపు పెట్టుబడులకు 15 రోజుల్లో అనుమతి ఇవ్వాలన్నాడు. 200 కోట్ల లోపు పెట్టుబడికి 15 రోజుల్లోపు అనుమతి ఇవ్వాలన్నాడు. అదేవిధంగా 5 కోట్ల వరకు పెట్టుబడులకు డిఐసీల ద్వారా అనుమతిస్తారన్నాడు. అదేవిధంగా ఆప్షన్ సిలో 27 రకాల శాఖలకు సంబంధించి అనుమతులు ఇస్తారన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఆప్షన్లో 200 కోట్ల లోపు పెట్టుబడులకు 15 రోజుల్లో అనుమతి ఇవ్వాలన్నాడు. యాక్చువల్గా ఇది రాంగ్ అండి. 200 కోట్ల లోపు పెట్టుబడులకు 30 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. ఎన్ని రోజుల్లో? 30 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 200 కోట్లకు పైగా, అంటే 200 కోట్లకు పైగా పెట్టుబడులు అయితే వాస్తవానికి 15 రోజుల్లో అనుమతి ఇవ్వాలని టీజీఐపాస్కి సంబంధించిన దాంట్లో ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా ఆప్షన్ బిలో 5 కోట్ల వరకు పెట్టుబడులకు డిఐసి ద్వారా అనుమతిస్తారన్నది ఇది కరెక్టే. వాస్తవానికి ఏదైతే టీజీఐపాస్ ఉందో దీనికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు అంటే 3 రకాలు ఉంటాయి. ఎంత అంటే పెట్టుబడి ఆధారంగా 5 లక్షల లోపు అయితే 5 కోట్ల లోపు అయితే మనకు డిఐసి అంటే ఏంటిది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ ద్వారా అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 5 to 200 crores ఏవైతే ఉన్నాయో వీటికి మనకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ద్వారా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 200 crores పైన ఏదైతే అనుమతులు ఉంటాయో వీటికి సంబంధించి మనకు ఎవరైతే మనకు వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి రాష్ట్రం యొక్క ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మనకు ఈ అనుమతులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అథారిటీ అనేది ఉంటుంది. వీళ్ళ ఆధ్వర్యంలో మెయిన్గా 200 కోట్ల లోపు అయితే అంటే 30 రోజుల్లో ఇస్తారు. 200 కోట్లకు పైగా అయితే 15 రోజుల్లో అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. డిఐసి ద్వారా 5 కోట్ల లోపు అంటే కరెక్టే. అదేవిధంగా 27 రకాల శాఖలకు సంబంధించి మనకు 35 రకాల పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటిది సరికాని వ్యాఖ్య ఏంటిది, ఏ మాత్రమే దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్య, ఏ మాత్రమే సరికాదు. నెక్స్ట్ 59వ క్వశ్చన్ చూడండి. మరి టీ ఐడియాకు సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏదైతే టీ ఐడియా ఉందో దీనికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏదన్నాడు. మరి వాస్తవానికి టీ ఐడియా గురించి అంటే వీటి గురించి మనకు తెలిసి ఉండాలండి. వాస్తవానికి టీ ఐడియా అదేవిధంగా టీజీఐపాస్ ఇవి టీ ప్రైడ్ ఇవన్నీ కూడా 2014లోనే ప్రారంభించడం జరిగింది. ఈ అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉంటుంది అన్నాడు ఫస్ట్ ఆప్షన్లో, ఇది కరెక్టే. అదేవిధంగా ఉత్పత్తి ప్రారంభం నుంచి మొదటి 5 సంవత్సరాలు వ్యాట్ మినహాయింపు ఉంటుంది అన్నాడు, ఇది కూడా కరెక్టే. వాస్తవానికి నూతన పరిశ్రమలు స్థాపించడాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించాలన్నాడు, ఇది కూడా కరెక్టే. అంటే వాస్తవానికి టీఐడి అంటే ఏంటిది, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్ అడ్వాన్స్మెంట్, అంటే తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ABC 3 కూడా దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య. వాస్తవానికి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం నుంచి మొదటి 5 అంటే ఇక్కడ అంటే టీ ఐడియా ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఎవరికైతే ప్రోత్సహించడానికి రాయితీలు ఇస్తారో దీన్ని 2 రకాలు అంటే పరిశ్రమలు 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఏంటిది, ఒకటి సూక్ష్మ చిన్న అనేది ఒక వర్గం, అదేవిధంగా మధ్య తరహా, అదేవిధంగా భారీ తరహా అనేది ఒక వర్గం. వీటికి ఒక విధంగా రాయితీలు ఇస్తారు, వీటికి ఒక విధంగా రాయితీలు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి స్టాంపు డ్యూటీ అంటే వీటికి 100% స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉంటుంది. అంటే దేనికి, వాస్తవానికి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 100% స్టాంపు డ్యూటీ అనేది మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే భారీ పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటికి 75% రాయితీ ఇవ్వడం అనేది జరుగుతుంది. 75% రాయితీ దేంట్లో, స్టాంపు డ్యూటీలో. అదేవిధంగా చూసినట్లయితే వీళ్ళు భూమి కొనుగోలు చేస్తారు కదా, భూమి కొనుగోలు చేస్తే అంటే వీళ్ళకి వాస్తవానికి అంటే భూమి కొనుగోలు చేస్తే 25% అంటే పారిశ్రామిక వాటిలో భూమి కొనుగోలు చేసినందుకు వీటికి 10 లక్షల లోపు 25%, వీటికి కూడా 25% రాయితీ అని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మరి వీటికి అంటే 5 సంవత్సరాలు వ్యాట్ మినహాయింపు అనేది ఉంటుంది, వీటికి ఉంటుంది. వ్యాట్ ఏదైతే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఏదైతే ఉంటుందో వీటికి 100% వ్యాట్ మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే భారీ పరిశ్రమలకు 75% వ్యాట్ మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వాస్తవానికి వీటికి 7 సంవత్సరాలు వ్యాట్ మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటికి 3 to 5% వడ్డీ రాయితీ కూడా అందించడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకు టీఐడియాకి సంబంధించిన సమాచారం అంటే ఈ సమాచారం అంటే ఈ క్వశ్చన్లన్నీ చాలా క్వశ్చన్లు ఇందులో వచ్చిన చాలా క్వశ్చన్లన్నీ నేను ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో అంతకుముందు గతంలో టెస్ట్ సిరీస్లో భాగంగా మీకు ఇచ్చిన క్వశ్చన్లు చాలా క్వశ్చన్లు రావడం జరిగిందని. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ఇట్లా ఎందుకు ఇచ్చిన అంటే స్టేట్మెంట్ రూపంలో
ఇట్లా అంటే మీరు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది, ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇట్లాంటి క్వశ్చన్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఏంటి, స్టాంప్ డ్యూటీ ఉత్పత్తి ప్రారంభం నుంచి మొదటి 5 సంవత్సరాలు వ్యాట్ మినహాయింపు, నూతన పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సహించడానికి ప్రారంభించడం అనేది ABC 3 కూడా కరెక్టే. ఇక్కడ దీనికి సంబంధించి ABC 3 కరెక్టే. ఇక్కడ ఆప్షన్లో ఏముండాలంటే వాస్తవానికి సూక్ష్మ చిన్న తరహా ఉండాలి, సూక్ష్మ చిన్న తరహా ఉండాలి. ఓకే, దీనికి సంబంధించి నెక్స్ట్ 60వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో ఫార్మా పరిశ్రమలు అవి కేంద్రీకృతమైన జిల్లాలకు సంబంధించి సరికానిదే. అంటే ఫార్మా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రీకృతమైన జిల్లాలు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ను వాస్తవానికి మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు, రంగారెడ్డి అన్నాడు. అదేవిధంగా ఫార్మా సిటీని వాస్తవానికి ఇది రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. జీనోమ్ వ్యాలీ అనేది మేడ్చల్ జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరిగింది. 1933 ఎకరాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ సరికాని వ్యాఖ్య ఏదంటే మనకు AB 2 కూడా దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్య. ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్కును మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఉన్నది. అదేవిధంగా ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా సిటీ రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామంలో 1933 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1999లో 13 వాస్తవానికి ఇది 13 లక్షల ఎకరాలు అనుకుంటా, 13 లక్షలు, ఇది అంత కరెక్ట్ లేదు. చూడండి, ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్స్ అయిన జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకటి కరెక్ట్ చేయండి, 13,00,000 ఎకరాలు అనుకుంటా, 13,000 ఎకరాల్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కాకరపట్ల గ్రామాన్ని బయోటెక్ జీనోమ్ వ్యాలీగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇదొకటి 13,13,000 అనేది కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. నాకు కరెక్ట్ సడన్ గా స్ట్రైక్ కావడం అనేది లేదు. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం, దీన్ని మొత్తం ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ 61వ క్వశ్చన్. తెలంగాణలో మొట్టమొదటి ఫార్మా పరిశ్రమ ఏది? తెలంగాణలో మొట్టమొదటి ఫార్మా పరిశ్రమ 1961వ సంవత్సరంలో IDPN స్థాపించడం జరిగింది. అంటే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ను మనకు 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి ఫార్మా పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో. తర్వాత రెడ్డి ల్యాబ్స్ అనేది 1984లో స్థాపించడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించిన సంవత్సరం. నెక్స్ట్ 62వ క్వశ్చన్ చూడండి. 62వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏదన్నప్పుడు మనకు ఆప్షన్ ఏలో తెలంగాణలో 20 ఆహార శుద్ధి యూనిట్లు ఉన్నాయన్న, 20 ఆహార శుద్ధి యూనిట్లు ఉన్నాయన్న. అదేవిధంగా ఆప్షన్ బిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని 2014లో ఏర్పాటు చేసినారు. అదేవిధంగా మనకు ఆప్షన్ సి తెలంగాణ అంటే మిరప ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉందన్నాడు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆహార శుద్ధి యూనిట్లు 22 ఉన్నాయండి. 22 ఆహార శుద్ధి యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి. 20 కాదండి, 22. కాబట్టి ఇది రాంగ్ అండి, సరికాని వ్యాఖ్యలో ఇది ఫస్ట్ రాంగ్. సెకండ్ చూసినట్లయితే తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ 2014లో ఏర్పాటు చేసింది, ఇది కరెక్టే. మిరప ఉత్పత్తిలో ఇండియాలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఏంటిది సరికాని వ్యాఖ్య ఏంటిది? ఏ మాత్రమే దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్య. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రాష్ట్రంలో 22 ఆహార శుద్ధి యూనిట్లు ఉన్నాయి. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని 2014 మేలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మిరపని వాట చూడండి, ఇక్కడ మిరప అనేది మిరప కాదు, మిరప ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా పసుపు, అదేవిధంగా తీపి నిమ్మ ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానం. అంటే మిరప ఉత్పత్తిలో 3వ స్థానం, పసుపు అండ్ తీపి నిమ్మ అంటే పసుపులో ఫస్ట్, తీపి నిమ్మలో ఫస్ట్, గొర్రెల్లో ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మిరప ఏదైతే ఉందో మిరప ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. నెక్స్ట్ 63వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య మనకు ఆప్షన్ ఏలో రాష్ట్రంలో 10% గనులు చిన్న తరహా రంగంలోకి వస్తాయి. రాష్ట్రంలోని ఉన్న గనుల్లో మొత్తం గనులు ఏవైతే ఉన్నాయో 100% అనుకుంటే దాంట్లో 10% గనులు మనకు చిన్న తరహా రంగంలోకి వస్తాయి అన్నాడు. ఆప్షన్ ఇవి బొగ్గు సున్నం రాయి గనులు భారీ యంత్రీకరణ కిందికి వస్తాయి అన్నాడు. అదేవిధంగా గత సంవత్సరంతో పోలిస్తే 2023-24 నాటికి తెలంగాణలో ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మనకి ఏమన్నాడు, సరికాని వ్యాఖ్య అన్నాడు. కాబట్టి సరికానిది ఏదేంటిది? ఇక్కడ రాష్ట్రంలో 10% కాదండి, వాస్తవానికి ఇది రాంగ్. ఎందుకంటే మనకు రాష్ట్రంలో 90% గనులు చిన్న తరహా రంగం కిందికి వస్తాయి. మిగతా 90% మాత్రం మీడియం అండ్ భారీ తరహా కిందికి వస్తాయి. ఇక్కడ చూడండి, దీంట్లో బొగ్గు సున్నం రాయి గనులు భారీ యంత్రీకరణ కిందికి వస్తాయి. అంటే బొగ్గు సున్నం రాయి గనులు అంటే భారీ యంత్రీకరణ కిందికి వస్తాయి, ఇది కరెక్టే.
అదేవిధంగా గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం అనేది తగ్గడం అనేది జరిగింది. ఇది కూడా దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య. అంటే సరికాని ఏంటిది ఓన్లీ ఏ మాత్రమే సరికాని వ్యాఖ్య. ఏ మాత్రమే దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్య. ఇక్కడ చూడండి ఇచ్చిన తెలంగాణలో చిన్న తరహా రంగంలోకి 90% గనులు వస్తాయి. ఇక్కడ చూడండి మధ్య తరహా మరియు భారీ తరహా కిందికి 10% గనులు వస్తాయి. బొగ్గు సున్నం రాయి గనులు భారీ యంత్రీకరణ కిందకి వస్తాయి. బొగ్గు సున్నం రాయి గనులు భారీ యంత్రీకరణ కిందకి వస్తాయి. గ్రానైట్, డోలమైట్, క్వార్జు, బైరైటిస్ ఇది బైరైటిస్ అండి. అదేవిధంగా పెట్టుస్పాలు ఏవైతే ఉన్నాయో ఇవి సెమీ మెకానిజం మీడియం కిందికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అడుగుతాడు తెలంగాణ రాష్ట్రంలో భారీ యంత్రీకరణకు వచ్చేటి ఏంటి బొగ్గు సున్నం రాయి గనులు మాత్రమే భారీ యంత్రీకరణ కిందికి రావడం అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. గ్రానైట్, డోలమైట్, క్వార్జు, బైరైటిస్, పెట్టుస్పాల్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సెమీ మెకనైజ్ అంటే మీడియం కిందికి రావడం జరుగుతుంది. అంటే సెమీ మెకనైజ్డ్ మీడియం అంటారు, మీడియం కిందికి రావడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. మిగిలిన అన్ని ఏంటి మెకనైజ్డ్ స్మాల్ అంటే చిన్న తరహా రంగం కిందికి రావడం అనేది జరుగుతుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. 2023-24లో ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 29.4 కోట్ల రూపాయలు తగ్గింది. వాస్తవానికి ఇది అడగకపోవచ్చు, గతంతో పోలిస్తే తగ్గడం అనేది జరిగింది. ఇది కొద్దిగా టఫ్. ఓకే, మొత్తం మీదనైతే ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ చూడండి 64వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఇది. ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య పారిశ్రామిక రంగం నుంచి సేవా రంగంలోకి అడుగు పెట్టినాం. ఇంకా క్వశ్చన్ ఉంటాయి పారిశ్రామిక రంగం గురించి కూడా తర్వాత చూస్తాం. ఇవి మ్యాక్సిమం ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా ఓల్డ్ క్వశ్చన్స్ అండి. ఓల్డ్ నేను ఏవైతే ఇచ్చినో ఆ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఇది. చూడండి ఇక్కడ ఆప్షన్ ఏలో సేవా రంగం యొక్క జిఎస్విఏలో అత్యధిక వాటాను కలిగిన ఉపరంగం రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణం అదేవిధంగా వృత్తిపరమైన సేవలు అన్నాడు. వాస్తవానికి ఇది కరెక్ట్, అత్యధిక వాటా దీన్నే ఉన్నది. అదేవిధంగా ఆప్షన్ బి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2021 సంవత్సరం నాటికి 23.5 మిలియన్ల మందికి గిగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఉపాధి లభిస్తుంది అన్నాడు. వాస్తవానికి గిగ్ ప్లాట్ఫామ్ ద్వారా 2021-22 ప్రకారం 7.7 మిలియన్ల మందికి ఉపాధి లభించడం జరుగుతుంది. ఈ గిగ్ ప్లాట్ఫామ్ ద్వారా 2029-30 నాటికి 23.5 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుందని మనకు గిగ్ ప్లాట్ఫామ్ అంటే నీతి ఆయోగ్ యొక్క తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతాడు. అంటే ఏదైతే గిగ్ ప్లాట్ఫామ్ ఉందో ఈ గిగ్ ప్లాట్ఫామ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే ఇండియాలోనే ప్లాట్ఫామ్ వర్కర్లకు ఎక్కువ ఉపాధి లభిస్తుందా నాన్ ప్లాట్ఫామ్ వర్కర్లకే ఎక్కువగా ఉపాధి లభించడం అనేది జరుగుతుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సరికాని వ్యాఖ్య ఏంటిది? ఇక్కడ బి మాత్రమే సరికాని వ్యాఖ్య. చూడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నీతి ఆయోగ్ యొక్క నివేదిక ప్రకారం గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల ప్రకారం తెలంగాణ అంటున్నా, ఇది వాస్తవానికి ఇండియా యొక్క రిపోర్ట్ అండి. అంటే నీతి ఆయోగ్ యొక్క నివేదిక ప్రకారం ఇండియాలో 7.7 మిలియన్ల మందికి ఇప్పుడు గిగ్ ప్లాట్ఫామ్ ద్వారా 2021-22లో ఉపాధి లభిస్తుంది. 2029-30 నాటికి మనకు 23.5 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సేవా రంగం యొక్క జిఎస్విలో అత్యధిక వాటాను కలిగిన ఉపరంగం. చూడండి ఈ క్వశ్చన్ ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో ఉంటుంది చూడండి. అంటే వాస్తవానికి అక్కడ క్వశ్చన్ ఏమంటే సేవా రంగం డైరెక్ట్ క్వశ్చన్ అండి. సేవా రంగంలో 1/3 వంతు వాటా కలిగిన ఉపరంగం ఏదన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణం, వృత్తిపరమైన సేవలని మనం ఆన్సర్ చేయడం అనేది జరిగింది. మీరు టెస్ట్ సిరీస్ చూసినా టెస్ట్ సిరీస్లో 400 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఆ 400 క్వశ్చన్ నుంచి చాలా క్వశ్చన్లు రావడం జరిగింది. చూడండి సేవా రంగం అంటే ఉపరంగాల వాటా చూడండి. ఇది చూడండి 35.6% ఏంటిది రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణం మరియు వృత్తిపరమైన సేవలు. ఇప్పుడు ఈసారి అడిగితే ఏమంటాడంటే మళ్ళీ ఈ ఉపరంగాల వాటాను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చమంటారు. మనకు పారిశ్రామిక రంగానికి సంబంధించి వివిధ రంగాల ఉపరంగాల వాటాను అవరోహణనో ఆరోహణనో అడిగిన మొత్తం మీద అట్లా కూడా అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ప్లేస్లో ఏముంటుంది? వ్యాపారం, హోటల్, రెస్టారెంట్. అంటే ఫస్ట్ టైం ఏంటిది రియల్ ఎస్టేట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఏంటిది వ్యాపారం, హోటల్, రెస్టారెంట్లు. అంటే ఫస్ట్ ఏంటిది ఇవన్నీ గుర్తుపెట్టుకోకండి, ఇది గుర్తుపెట్టుకోండి రియల్ ఎస్టేట్. అంటే దీన్ని మొత్తం చదవాలంటే అవసరం లేదు. రియల్ ఎస్టేట్. సెకండ్ ప్లేస్లో ఏముంటుంది? సెకండ్ ప్లేస్లో హోటల్ వ్యాపారం లేదా హోటల్. థర్డ్ ప్లేస్లో రవాణా, నిల్వ సమాచారం. ఫోర్త్ ప్లేస్లో ఆర్థిక సేవలు, తర్వాత ఇతర సేవలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 65వ క్వశ్చన్. భారతదేశంలో 2023లో గిగ్ వర్కర్ల కోసం ఒక చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం. అంటే గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం గిగ్ వర్కర్ల కోసం ఒక చట్టాన్ని గిగ్ వర్కర్ల యొక్క
మరి వెల్ఫేర్ చట్టాన్ని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 2023 సంవత్సరంలో ఏది తీసుకొచ్చిందంటే రాజస్థాన్ రాష్ట్రం తీసుకొచ్చింది. అంటే ఎప్పుడు తీసుకొచ్చింది? 2023 సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇది తీసుకొచ్చింది. వాస్తవానికి 2020 సంవత్సరంలో గిగ్ వర్కర్ల కోసం మన భారత పార్లమెంటు ఏంటిదంటే వాస్తవానికి సామాజిక భద్రతా కోడ్ను ప్రారంభించడం అనేది జరిగింది. అంటే సామాజిక భద్రతా కోడ్ను తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చింది? 2020 సంవత్సరంలో తీసుకురావడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క ఏదైతే మన గిగ్ ప్లాట్ఫామ్ సంబంధించిన సమాచారం ఉందో దాంట్లో ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ఒక పథకాన్ని ప్రారంభించింది. గిగ్ వర్కర్లకు బీమా పథకం. ఆ గిగ్ వర్కర్లకు బీమా పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల జీవిత బీమాను, అదేవిధంగా మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీని వీళ్ళకి వర్తింపజేస్తూ 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కూడా వీళ్ళకి అందించడం జరుగుతుంది. ఆ గిగ్ వర్కర్లకు బీమా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది అనేది కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 66వ క్వశ్చన్ అండి. 66వ క్వశ్చన్ అండి, చూడండి. మనకు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023-24 ప్రకారం సేవా రంగంకు సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఇది. దేనికి సంబంధించండి? సేవా రంగానికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య అంటారు. ఆప్షన్ ఏలో 2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 9.36% అన్నారు. చూడండి, ఇది కూడా నేను అప్పుడు క్వశ్చన్ ఇచ్చిన, ఈ క్వశ్చన్ డైరెక్ట్ పడ్డదండి. అదేవిధంగా భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో తెలంగాణ వాటా 6% ఉందన్నారు. నెక్స్ట్ ఆప్షన్ సి 2022-23 ప్రకారం 9 లక్షల మందికి పైగా ఐటీ రంగం ఉపాధి కల్పిస్తుందన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఏమన్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2.45 లక్షల కోట్ల విలువ గల ఐటీ ఎక్స్పోర్ట్స్ చేయడం అనేది జరుగుతుంది. మరి వాస్తవానికి ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తాను. అయితే ఈ ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉందంటే వాస్తవానికి 30 కంటే ఎక్కువ ఉంటుంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ఐటీ ఎగుమతుల వృద్ధి రేట్ అనేది వాస్తవానికి 31.44% నమోదు. 9.36 అనేది ఇండియాది 9.36 నమోదు. తెలంగాణది 44% తెలంగాణది నమోదైంది. కాబట్టి ఇది రాంగ్ అండి. అదేవిధంగా భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో తెలంగాణ వాటా 6% ఉంది. ఇది కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సి 2022-23 ప్రకారం 9 లక్షల మందికి పైగా ఐటీ రంగం ఉపాధి కల్పిస్తుంది అన్నాడు. ఇది కరెక్ట్. ఇక్కడ ఏమన్నాడు? సరైన వ్యాఖ్య అన్నాడు. కాబట్టి బీసీ అనేది దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య. బీసీ 2 కూడా సరైన వ్యాఖ్య. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సింపుల్ అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినండి. అంటే మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా పడ్డది. చూడండి, తెలంగాణ రాష్ట్రం యొక్క ఐటీ ఎగుమతుల వృద్ధి రేట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి 31.44% అన్నాడు ఉన్నది. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇండియాది ఎంత? 9.36% ఉంది. అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ అనేది ఇండియాతో పోలిస్తే తెలంగాణది ఎక్కువగా ఉంది. 2 అంటే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఇది ఒక్కటి చూడండి 2.41 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ చేయడం అనేది జరుగుతుంది. వాస్తవానికి భారతదేశం యొక్క మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో తెలంగాణ వాటా 6% ఉందనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఐటీ రంగం అనేది తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల మందికి ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. వాస్తవానికి 9.05 లక్షల మందికి ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. 2.41 లక్షల కోట్ల విలువ గల ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తాను. అంటే ఇది 2030 నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ $150 బిలియన్ పెరుగుతుందని మనకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో అంచనా వేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రంగం గురించి డిస్కస్ చేయాలి. ఐటీ రంగం గురించి డిస్కస్ చేస్తే ఎంత? 2.41 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తాను. 2030 నాటికి $150 బిలియన్ పెరుగుద్ది. మనకు 9 లక్షల మందికి 9.05 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. గ్రోత్ రేట్లు అడిగిండు మొన్న. మిగతా ఇంకా దేని నుంచైనా క్వశ్చన్ అడగడానికి అవకాశం. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ చూస్తే 6% ఎలక్ట్రానిక్స్ తెలంగాణ నుంచి ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. రావిరాల ఈసిటీలో అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేసారు? ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను రావిరాలలోని ఈసిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. రావిరాల అనేది ఏ జిల్లాలో ఉందో కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా 2030 నాటికి మనకు 1 మిలియన్ మందికి 2032 నాటికి
మనకు 1.5 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుందని కూడా మనకు పేర్కొనడం అనేది జరిగింది. ఎవరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అంశాలను కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు దీనిపైన అడిగిన కానీ ఇంకా మిగతా దేనిపైన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇది చూడండి, ఇది ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఈసారి నాకు తెలిసి దీన్ని డైరెక్ట్ జతపరచమని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మెన్షన్ చేసింది. చూద్దాం ఇక్కడ. ఈ క్రింది వారిలో తెలంగాణలో స్థాపించిన వివిధ సంస్థలకు సంబంధించి సరికాని వ్యాఖ్య ఇది. అంటే తెలంగాణలో ఏంటిది, మనకు వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది, వివిధ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం ఏర్పాటు చేసింది? ఇప్పుడు ప్రీమియర్ ఎనర్జీ అనేది ఉంది, అదేవిధంగా బిలిటీ ఎలక్ట్రిక్ ఉంది, అదేవిధంగా ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రీమియర్ ఎనర్జీ ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ ఆప్షన్లో ఎలక్ట్రిక్ బస్సుల తయారు. ప్రీమియర్ ఎనర్జీ అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, ఎనర్జీ అంటే ఏంటిది? మనకు ఎనర్జీ అంటే విద్యుత్కు సంబంధించిన సంస్థ, కాబట్టి ఇది రాంగ్. వాస్తవానికి ఇది సోలార్ పీవీ యూనిట్లను తయారు చేస్తుంది, కాబట్టి ఫస్ట్ది రాంగ్. సరికాని వ్యాఖ్య ఫస్ట్ది రాంగ్. బిలిటీ ఎలక్ట్రిక్ అనేది 3 చక్రాలు, అంటే ఏంటిది? త్రీ వీలర్ను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనేది కూడా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ చేయడం అనేది జరుగుతుంది, కాబట్టి ఇది ఇక్కడ ఏ మాత్రమే రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. చూడండి, ప్రీమియర్ ఎనర్జీ అనేది సోలార్ పీవీ సెల్స్ మరియు మాడ్యూల్లను తయారు చేస్తుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బిలిటీ ఎలక్ట్రిక్ అంటే దీన్ని ఏమంటారు అంటే గాయం మోటార్స్ అంటారు. ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ ఆటోలను తయారు చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3 వీలర్ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సిటీలోనే మెయిన్గా ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏది ఉందో ఆ ఏరియాలోనే ప్రపంచంలోనే అతిపెద్ద 3 వీలర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఏ 3 వీలర్? ఎలక్ట్రిక్ 3 వీలర్ తయారీ కేంద్రాన్ని ఎవరు ఏర్పాటు చేసి? బిలిటీ ఎలక్ట్రిక్ వాళ్ళు గాయం మోటార్ వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనేది ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. ఈ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కేంద్రాన్ని ఏ సంస్థ? ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే సంస్థ ఇక్కడ హైదరాబాద్లోని ఈ సిటీలోనే హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేడియంట్ అప్లియన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రేడియంట్ అప్లియన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు వాస్తవానికి ఎల్ఈడి టీవీ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. అదేవిధంగా క్వాల్కాన్ అనే సంస్థ సాఫ్ట్వేర్కి సంబంధించిన సంస్థ, క్వాల్కాన్ సంస్థ. అదేవిధంగా ఫిస్కర్ ఇంక్ అనే సంస్థ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు డాటా అనాలిసిస్ ఇతర అంశాలకు సంబంధించిన సంస్థ. ఇట్లా ఈ 6 సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిండు. ఆయన మొత్తం చదవకుండా పర్లేదు, కానీ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి చదవాలి. అంటే ఏం చదవాలో మెయిన్గా మనం చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సంస్థ ఏంటిది, ఆ సంస్థ దేనికి సంబంధించి ఏర్పాటు చేసిన అనే అంశాన్ని, బేసిక్ అంశాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళండి, మనకి ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైన శోధని ఇప్పుడు చదవడానికి ప్రయత్నం చేయకండి. అంటే ఏదైతే నేను ఇది ఇచ్చినో ఇది గుర్తుపెట్టుకొని ఓడి సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, 68వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో తెలంగాణ పర్యాటక రంగానికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏదన్నా? సరి అయిన వ్యాఖ్య ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏలో 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి తెలంగాణలో విదేశీ పర్యాటకుల సందర్శన కాదు, ఇక్కడ చూడండి, సందర్శన 135% పెరిగిందన్నాడు. 135% పెరిగిందన్నాడు. వాస్తవానికి ఇది కరెక్టే. ఏమన్నాడు ఇక్కడ? సరైన వ్యాఖ్య అన్నాడు. ఆప్షన్ బి 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి తెలంగాణలో స్వదేశీ పర్యాటకులు 3% పైగా పెరిగారన్నాడు. వాస్తవానికి 3% పైగా పెరగలేదండి, తగ్గారు అనేది కరెక్ట్, పెరిగింది అనేది రాంగ్. అంటే తెలంగాణ రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో విదేశీ పర్యాటకులు గణనీయంగా పెరిగినప్పటికీ కూడా స్వదేశీ పర్యాటకుల సందర్శన అనేది గత సంవత్సరంతో పోలిస్తే తగ్గింది. అంటే ఎవరు పెరిగిళ్ళు? విదేశీ పర్యాటకులు గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిళ్ళు 130% పెరిగింది. స్వదేశీ పర్యాటకులు 3% కంటే, అంటే వాస్తవానికి 3.5% వాస్తవానికి 3.78% తగ్గడం అనేది జరిగింది. 3.78% తగ్గడం అనేది జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సరైన వ్యాఖ్య ఏంటిది? ఏ మాత్రమే ఇక్కడ దీనికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య. నెక్స్ట్ చూడండి, 69వ క్వశ్చన్ అండి. 2023-24 ప్రకారం తెలంగాణ ఎగుమతులకు సంబంధించి సరికాని వ్యాఖ్య. తెలంగాణ రాష్ట్రం యొక్క ఎక్స్పోర్ట్స్, ఇది కూడా బిట్ వచ్చిందండి. మరి ఇది కూడా బిట్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వేటిని అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అడిగి. ఆప్షన్ ఏలో ఇది కూడా ఓల్డ్ క్వశ్చన్. తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతి చేస్తున్న వస్తువులు ఆర్గానిక్ కెమికల్స్ అన్నాడు. వాస్తవానికి అత్యధికంగా ఆర్గానిక్ కెమికల్స్ వేస్తారా? కాదు.
ఆర్గానిక్ కెమికల్స్ కాదు. ఏం చేస్తున్నాం, అత్యధికంగా ఫార్మా ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది, అది కరెక్ట్. నెక్స్ట్ చూస్తే ఆప్షన్ బి, తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతులు యుఎస్ఏకు వెళ్తున్నవి, ఇది కరెక్టే. అత్యధికంగా అమెరికాకు వెళుతున్నవి, ఇది కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సి, తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతి చేస్తున్న జిల్లా హైదరాబాద్ జిల్లా అన్నాడు. వాస్తవానికి హైదరాబాద్ కాదనుకుంటా, రంగారెడ్డి జిల్లా నుంచి, వాస్తవానికి రంగారెడ్డి జిల్లా అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటిది, మనకు సరికాని వ్యాఖ్య ఏంటిది, ఏసీ 2 కూడా దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్యలు. ఏసీ 2 కూడా సరికాని వ్యాఖ్యలు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈసారి ఏవైతే ఇవి అడిగిండు, ఇది ఒక్కటే అడిగిండు, ఈసారి అవరోహణ క్రమం అంటారు, లేదా ఆరోహణ క్రమం అంటారు, లేదా జతపరచమంటారు. ఎట్లా అడిగినా ఆన్సర్ చేయాలి. అదేవిధంగా చూడండి, ఫార్మా ఉత్పత్తులు అత్యధికంగా, సెకండ్ ఆర్గానిక్ కెమికల్స్, మూడవది ఎయిర్ క్రాఫ్ట్ మరియు స్పేస్ క్రాఫ్ట్ స్పేర్ పార్ట్స్, అదేవిధంగా ఎలక్ట్రిక్ మిషనరీ మరియు ఎక్విప్మెంట్స్ 4th ప్లేస్లో ఉంది. అదేవిధంగా న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్ అండ్ మెకానికల్ అప్లియన్సెస్ అనేది 4% ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అత్యధికంగా ఎగుమతులు ఏ దేశాలకు వెళ్తున్నాయి అంటే యుఎస్ఏ, యుఏఈ, చైనా దేశాలకు అత్యధికంగా పోతాయి. అత్యధికంగా ఎగుమతి చేస్తున్న జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలు. ఈ వరుస క్రమం కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 కూడా గుర్తుపెట్టు, హైదరాబాద్, మేడ్చల్, హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి జిల్లా ఫస్ట్, సెకండ్ మేడ్చల్ జిల్లా, థర్డ్ సంగారెడ్డి జిల్లా, 4th హైదరాబాద్. చూడండి మనం మర్చిపోతాం, 4th హైదరాబాద్, హైదరాబాద్ ఫస్ట్లోనే పోతుంది. 4th హైదరాబాద్ ఉంది. మనకు 5th ప్లేస్లో నల్గొండ జిల్లా ఉంది. చూడండి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, తర్వాత హైదరాబాద్. రంగారెడ్డి ఫస్ట్, తర్వాత మేడ్చల్ సెకండ్, థర్డ్ ఏంటిది హైదరాబాద్, థర్డ్ సంగారెడ్డి, 4th హైదరాబాద్, 5th నల్గొండ జిల్లా ఉంది. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితులలో మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వానిలో తెలంగాణలో అత్యధికంగా ఉన్న వాహనాలు సంఖ్యాపరంగా ఇవి. తెలంగాణలో అత్యధికంగా ఉన్న వాహనాలు అంటే ఇది కూడా అంతకుముందు గ్రూప్ 1లో అడిగిండండి బిట్టు, ఈసారి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అత్యధికంగా ఉన్న వాహనాలు సంఖ్యాపరంగా అవరోహణ క్రమంలో అవసరం. అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ. అత్యధికంగా ఏముంటాయి, బైకులు ఉంటాయి, 2 వీలర్లు ఉంటాయి. బైకులు అత్యధికంగా ఉంటాయి. చూడండి, బైకులు ఎక్కువ ఉన్నాయి. చూడండి, 2 వీలర్స్. చూడండి, మోటార్ సైకిల్ అత్యధికంగా ఉంటాయి. సి ఎక్కడ ఉంది, ఇలా సి ఉంది, ఇలా సి ఉంది. సెకండ్ ఏముంటాయి అంటే మోటార్ కార్లు సెకండ్ ఉంటాయి. సిఏ ఉంది, ఇలా సిఏ ఉంది, ఇలా సిఏ ఉంది. తర్వాత ఇక మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థర్డ్ ప్లేస్లో ఏముంటుంది అంటే గూడ్స్ క్యారియర్స్ ఉంటాయి. తర్వాత సిఏడి. ఇది ఆన్సర్ అండి దీనికి సంబంధించి. అత్యధికంగా గుర్తుపెట్టుకోండి, మోటార్ సైకిల్ ఉంటాయి, తర్వాత మనకు మోటార్ కార్లు ఉంటాయి, థర్డ్ ప్లేస్లో గూడ్స్ క్యారియర్స్ ఉంటాయి, 4th ప్లేస్లో ట్రాక్టర్స్ అండ్ ట్రైలర్స్ ఉంటాయి. ఈ మొత్తం వెహికల్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మరి 16 కోట్లకు పైగా వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్స్లో 73%, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 73% మొత్తం కూడా మనకు 2 వీలర్సే ఉన్నాయి. అంటే మోటార్ సైకిల్లే 73% ఉన్నాయనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అత్యధికంగా మోటార్ సైకిల్, మోటార్ కార్లు, ఇక్కడ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి సార్, చిన్న మిస్టేక్ జరిగింది చూడండి. ఓకే, ఫస్ట్ ప్లేస్లో మనకు మోటార్ సైకిల్ ఫస్ట్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో వాస్తవానికి మోటార్ కార్లు ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో ట్రాక్టర్స్ అండ్ ట్రైలర్స్ ఉన్నాయండి. ఇది ఒక చిన్న మిస్టేక్ జరిగింది చూడండి. 4th ప్లేస్లో గూడ్స్ క్యారియర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటిదంటే మనకు సిఏబిడి అనేది దీనికి సంబంధించిన సమాధానం అని గుర్తుపెట్టుకోండి. వెరీ సారీ, చిన్న మిస్టేక్ జరిగింది. ఓకే, సిఏబిడి అనేది దీనికి సంబంధించిన సమాచారం. ఓకే, నెక్స్ట్ 71వ 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ అత్యధికంగా ఉన్న జిల్లాలను గుర్తించారు. రహదారి నెట్వర్క్, ఇప్పుడు రహదారి సాంద్రత వేరు, అదేవిధంగా నెట్వర్క్ అంటే వేరు. అంటే ఎన్ని కిలోమీటర్లు ఉన్నదనే దాన్ని చెప్తే నెట్వర్క్ అంటాం. అదేవిధంగా ఒక చదరపు కిలోమీటర్కు ఎన్ని కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నదంటే దాన్ని ఏమంటామంటే సాంద్రత అంటాం. అంటే ప్రతి 100 కిలోమీటర్లకు ఎంత రోడ్డు, 100 చదరపు కిలోమీటర్లకు ఎంత రోడ్డు, లేదా ఈ జిల్లాలో మొత్తం రోడ్ల నిడివి ఎంత ఉన్నదని చెప్తే దాన్ని మనం ఏమంటామంటే నెట్వర్క్ అంటాం. దీన్ని ఏమంటాం, సాంద్రత అని పిలవడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, రహదారి నెట్వర్క్ అన్నాడు. కాబట్టి రహదారి నెట్వర్క్ అత్యధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రహదారి నెట్వర్క్ అత్యధికంగా. రహదారి సాంద్రత అంటే అత్యధికంగా ఉంది. అంటే ఒక చదరపు కిలోమీటర్కు అత్యధికంగా రహదారి సాంద్రత ఉన్న జిల్లా ఏంటిదంటే హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా రహదారి సాంద్రత ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇది అత్యల్పంగా ములుగు జిల్లాలో, అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే,
నెక్స్ట్ 72వ క్వశ్చన్, అంటే అది ఒకసారి రహదారులకు సంబంధించిన సమాచారం మొత్తం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 72వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్యలు గుర్తించము. ఆప్షన్ ఏ 2023-24 ప్రకారం తెలంగాణలో 183 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నాడు. ఇది కరెక్టే, 183 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నవి. అదేవిధంగా ఆప్షన్ బిలో 2022-23 ప్రకారం మరి అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు ఉన్న జిల్లా హైదరాబాద్ జిల్లా. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సి, మనకు అత్యధిక శాతం గృహ విద్యుత్ కనెక్షన్ ఉన్న జిల్లా హైదరాబాద్లో ఉందన్నాడు. వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు. హైదరాబాద్లో అంటే అత్యధిక సంఖ్యలో గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నవి హైదరాబాద్, కానీ శాతం పరంగా మాత్రం హైదరాబాద్ కాదు. అత్యధిక విద్యుత్ కనెక్షన్లు మొత్తం అంటే ఓవరాల్గా ఉన్నది హైదరాబాదే, కానీ అత్యధిక అంటే గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి హైదరాబాదే, కానీ శాతం పరంగా మాత్రం హైదరాబాద్ కాదు. కాబట్టి ఇది రాంగ్. మరి వాస్తవానికి సరికాని వ్యాఖ్య అన్నాడు కాబట్టి ఇక్కడ సి మాత్రమే దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్య. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మొత్తం కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి? 183.23 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఓకే, దాదాపు సుమారుగా 183. నెక్స్ట్ చూస్తే అత్యధికంగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి 71.9 లక్షల 9% ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు 15.5% ఉన్నాయి. పారిశ్రామిక ఇతర కనెక్షన్లు 12.6%. దాదాపుగా నాకు తెలిసి డైరెక్ట్గా బిట్ అడిగితే ఇక దీన్ని తీసుకుపోయి జతపరచమని అడగడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఆరోహణ అవరోహణ అడగడానికి అవకాశం, లేకపోతే దీన్ని ఏమంటారు అత్యధికంగా ఏ కనెక్షన్లు ఉన్నాయంటారు, లేకపోతే అత్యధికంగా ఏ కనెక్షన్లు ఉన్నాయని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అత్యధికంగా అంటే ఈ పర్సంటేజ్ అంటే, లేకపోతే ఇట్లా అంటారు ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2/3 వంతు కంటే ఎక్కువగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉంటాయంటారు. అట్లయినా ఆన్సర్ చేయాలి. 10% కంటే ఎక్కువ వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయన్నా ఆన్సర్ చేయాలి. ఎట్లా అడిగినా ఆన్సర్ చేయడానికి రెడీ ఉండాలంటే దీన్ని రట్టమ్మర్ అంటే బట్టి కొట్టండి అయిపోతుంది. బట్టి కొడతారా ఎట్లా గుర్తుపెట్టుకుంటారా మీ ఇష్టం అది. ఓకే, ఈ పర్సంటేజ్లు అయితే మర్చిపోదు. నెక్స్ట్ మొత్తం ఎంత ఉన్నాయి? 183 లక్షల అంటే 183 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇది చూడండి. ఇక ఈ స్లైడ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇళ్ళ నుంచి క్వశ్చన్ అడిగితే మీరు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడకుండా ఆన్సర్ చేయాలి. ఓకే, అత్యధికంగా విద్యుత్ కనెక్షన్ల సంఖ్య హైదరాబాద్లో ఉన్నది. అత్యల్పంగా ఎక్కడ ఉన్నది అంటే కొమరంభీం జిల్లాలో ఉన్నది. అత్యల్పంగా ఎక్కడ ఉన్నది? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నది. మరి అత్యధిక శాతం అంటే ఇక్కడ చూడండి, గృహ విద్యుత్ కనెక్షన్లు అత్యధిక శాతం ఉన్న జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. అత్యధిక సంఖ్యలో గృహ విద్యుత్ కనెక్షన్ ఉన్నది హైదరాబాద్, శాతం పరంగా మేడ్చల్. అదేవిధంగా అత్యధిక శాతం వ్యవసాయ కనెక్షన్ ఉన్న జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. వ్యవసాయ కనెక్షన్ల శాతం అత్యధికంగా ఉన్నది నాగర్ కర్నూలు. వ్యవసాయ కనెక్షన్లు అత్యధికంగా ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. నల్గొండ వ్యవసాయ కనెక్షన్లు శాతం పరంగా నాగర్ కర్నూలు. అదేవిధంగా అత్యధిక శాతం పారిశ్రామిక ఇతర కనెక్షన్లు ఉన్న జిల్లా హైదరాబాద్. అంటే పారిశ్రామిక సంఖ్య పరంగానైనా శాత పరంగానైనా హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు అంటే సంఖ్య పరంగా నల్గొండ, శాతం పరంగా నాగర్ కర్నూలు. అదేవిధంగా అత్యధిక గృహ విద్యుత్ కనెక్షన్లు అత్యధికంగా ఉన్నది సంఖ్య పరంగా హైదరాబాద్, శాతం పరంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. దీని నుంచి బిట్ అయితే ఈసారి నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి 73వ క్వశ్చన్. ఓకే, ఇది మళ్ళా చూడండి. అంటే ఈ క్రింది వారిలో తెలంగాణ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి సరైన జతను గుర్తించుకోండి. తెలంగాణలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి సరైన జత ఇంతకుముందే మనం చూసినాం. గృహ విద్యుత్ కనెక్షన్లు 71.9% కరెక్టే. వ్యవసాయ కనెక్షన్లు వాస్తవానికి 15.5% ఉన్నాయి. పారిశ్రామిక మరియు ఇతర కనెక్షన్లు మనకు 12.6% ఉన్నాయి. అంటే మనకు అవరోహణ క్రమంలో అమర్చి ఏంటిది, ఇది ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది, థర్డ్ ఉంటుంది. కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఏంటిది సరి అయిన జత ఏంటిది? ఏ మాత్రమే దీనికి సంబంధించి సరైన జత. మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 74వ క్వశ్చన్ చూడండి. 2023-24 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం సింగరేణికి సంబంధించి క్రింది వానిలో సరికాని వ్యాఖ్య చూడండి. సింగరేణి SCCL ఏదైతే SCCL సంస్థ ఉందో, సింగరేణి కంపెనీస్ అండ్ కాలరీస్ లిమిటెడ్, దానికి సంబంధించి సరికాని వ్యాఖ్య ఏదంటారు? సరికాని వ్యాఖ్య ఆప్షన్ ఏమన్నాడంటే తెలంగాణలో మొత్తం 39 భూగర్భ గనులను ఎవరు సింగరేణి నిర్వహిస్తుంది అన్నాడు. వాస్తవానికి ఇది రాంగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, దేశం మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 7.5% తెలంగాణ చేస్తున్నారు. ఇది కరెక్టే. సింగరేణి ద్వారా సౌర విద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. సింగరేణి సౌర విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అది ఎట్లా చేస్తుందని మనం చదువుతుంది. అయితే చూడండి, తెలంగాణ రాష్ట్రం అంటే ఆప్షన్ ఏ ఎందుకు తప్పంటే సరికాని వ్యాఖ్య ఏంటంటే ఏ మాత్రమే ఇక్కడ సరికాదు, మిగతా అన్ని కూడా కరెక్టే. ఏ ఎందుకు తప్పంటే వాస్తవానికి మొత్తం సింగరేణి నిర్వహించేది ఏంటిదంటే మొత్తం గనులు ఏంటంటే
వాస్తవానికి 39 గనులు ఉన్నాయి. ఈ 39లో 22 గనులు భూగర్భ గనులు, 19 గనులు ఓపెన్ కాస్ట్ గనులు 19 ఉన్నాయి. ఈ అంశాన్ని గుర్తుపెట్టు. ఇక్కడ ఏమన్నాడు 39 భూగర్భ గనులు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. భూగర్భ గనులు ఎన్ని, మొత్తం గనులు ఎన్ని 39. అయితే అందులో భూగర్భ గనులు ఎన్ని 22, ఓపెన్ కాస్ట్ గనులు ఎన్ని మనకు 19 ఇక్కడ 17 అండి. ఓపెన్ కాస్ట్ గనులు 17 నిర్వహించడం జరుగుతుంది. దేశం మొత్తం బొగ్గు ఉత్పత్తిలో తెలంగాణ 7.5%, అదేవిధంగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా సరైన వ్యాఖ్య. కాబట్టి దీనికి సంబంధించి మరి ఏ మాత్రమే ఇక్కడ సరికాదన్నారు కాబట్టి ఏ మాత్రమే దీనికి సంబంధించి సరికానివి. ఇక్కడ చూడండి, ఇది కూడా గుర్తుంచుకొని అడగడానికి అవకాశం ఉంది. ఓకే, సింగరేణి సంస్థ, ఇది కూడా క్వశ్చన్ అడిగిండండి. అంటే సింగరేణి సంస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 51:49. 51 ఎవరిది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 51 ఉంది, కేంద్రంది 49% ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. తెలంగాణలోని మొత్తం 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇది అవసరం లేదు. ఓకే, 8,791 మిలియన్ టన్నుల వరకు ఉంది. ఇది కూడా అంత అవసరం లేదు. ఇది చూడండి, మొత్తం 6 జిల్లాల్లో 39 గనులను, 17 ఓపెన్ కాస్ట్ మరియు 22 భూగర్భ గనులను నిర్వహించడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకొని మనకు మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 7.5% వాటా ఉండదు. అంటే మొత్తం ఇండియా యొక్క బొగ్గు ఉత్పత్తి 100% అనుకుంటే 7.5% తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతుంది. దీంట్లో మొత్తం ఓపెన్ కాస్ట్ ఏవైతే గనులు ఉన్నాయో ఈ గనులలో మొత్తం 41,000 మంది, అంటే 41,640 మంది కార్మికులు వర్క్ చేస్తారు. ఇప్పుడు దీని ద్వారా మొత్తం మీద వాస్తవానికి సౌర విద్యుత్ 234 యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 5 యూనిట్లు మాత్రం నీటిపైన, 229 యూనిట్లు మాత్రం మనకు భూమిపైన ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 234 గుర్తుపెట్టుకొని సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ అంశాన్ని మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం చెప్పినా మొత్తం 39 గనులు నిర్వహిస్తుంది. అందులో 17 ఓపెన్ కాస్ట్, 22 భూగర్భ గనులు. అదేవిధంగా వాస్తవానికి భారతదేశం యొక్క మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 7.5% తెలంగాణ చేస్తుంది. అదేవిధంగా సౌర విద్యుత్ 234 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 5 మెగావాట్లు మాత్రమే వాటర్ పైన, 234 మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, ఇగో ఇది టెస్ట్ సిరీస్లో ఇచ్చిన చూడండి. ఈ క్వశ్చన్ మళ్ళీ డైరెక్ట్గా అడగడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్ ఎక్కడ అడిగిండు, మనకు గ్రూప్ 3 ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం సంబంధించి సరి అయినది ఏదో గుర్తించమన్నారు. అంటే ఈ క్రింది వాటిలో సరైనది ఏదో గుర్తించమన్నారు. మరి సరి అయింది ఏదో గుర్తించమన్నప్పుడు చూడండి, సోలార్ ఎనర్జీ అన్నాడు 31.4% అన్నాడు, పెద్ద హైడ్రో ఎనర్జీ అన్నాడు 62.8. ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంలో అత్యధికంగా ఏముంటుంది, సోలార్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇది రాంగ్. పెద్ద హైడ్రో 62% అనేది రాంగ్. అదేవిధంగా బయో పవర్ అనేది 2.9% ఇది కరెక్టే. విండ్ పవర్ అనేది 1.7 కరెక్టే. చిన్న హైడ్రో 1.2 అనేది కరెక్టే. కాకపోతే ఈ రెండు మాత్రం రివర్స్ చేయడం జరిగింది చూడండి. ఇది మనకు నాకు తెలిసి ఆరోహణనో అవరోహణ క్రమంలోనో అమర్చమని క్వశ్చన్ అడిగింది అక్కడ. అంటే ఇది ఏదైతే నేను ఇచ్చిన క్వశ్చన్ ఉందో దీన్ని ఆరోహణనో అవరోహణనో అమర్చమన్నాడు. కాబట్టి ఈ పర్సెంటేజ్లు గుర్తుపెట్టుకోవాలని నేను ఫస్ట్ నుంచే మొత్తుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకేంటిది అత్యధికంగా సోలార్ 62.8%. అంటే ఇక్కడ ఏంటిది సరైన జత ఏంటిది, మనకు ఇక్కడ BCD 3 కూడా దీనికి సంబంధించి సరైనది. ఇక్కడ చూడండి, సోలార్ అనేది 62.8%, లార్జ్ హైడ్రో అనేది 31.4%, బయో పవర్ అనేది 2.9%, విండ్ అనేది 1.7%, స్మాల్ హైడ్రో అనేది మనకు 1.2% మాత్రమే ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఇది మాత్రం 80%లలో మర్చిపోవద్దు. మళ్ళీ అడుగుతాడు అత్యధికంగా ఏం ఉత్పత్తి చేస్తారంటే సోలార్. సెకండ్ హైయెస్ట్ లార్జ్ హైడ్రో. సెకండ్ హైయెస్ట్ ఏంటిది లార్జ్ హైడ్రో, అంటే పెద్ద జల విద్యుత్ ప్లాంట్. స్మాల్ హైడ్రో అనేది లాస్ట్ ఉంది, అంటే చిన్న జల విద్యుత్ ప్లాంట్లు అనేది లాస్ట్ ఉంది. థర్డ్ ప్లేస్లో బయో పవర్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో విండ్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, సూర్యుని ద్వారా అత్యధికంగా వాటర్ ద్వారా సెకండ్, అంటే పెద్ద వాటర్ ద్వారా సెకండ్, తర్వాత బయో పవర్ థర్డ్, గాలి ద్వారా ఫోర్త్, అదేవిధంగా స్మాల్ హైడ్రో ద్వారా 5th ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. ఈ అంశాన్ని కూడా 80%లలో మర్చిపోదు. నెక్స్ట్ 76వ క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్రం యొక్క నీటిపారుదల సామర్థ్యం సంబంధించి సరైన వ్యాఖ్య. అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క నీటిపారుదల సామర్థ్యం అంటే IP అంటాం. మనకు నీటిపారుదల సామర్థ్యంకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏదన్నాడు. వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మేజర్ ఇరిగేషన్ అనేది వాస్తవానికి 91.79% కరెక్టే. మైనర్ ఇరిగేషన్ అనేది చూడండి, ఓకే,
ఒక చిన్న మిస్టేక్ జరిగింది చూడండి, 5.22 కాదండి, ఇది 4.09%. 4.09%. ఇది మధ్య తరహా అనేది 3.81. ఓకే ఓకే, ఇక్కడ చూడండి చిన్న లిఫ్ట్ అనేది 4.09 కరెక్ట్. చూడండి ఇక్కడ మేజర్ అనేది 91.79 కరెక్టే. ఓకే, చిన్న మిస్టేక్ అంటే ఇది ఒక చిన్న మిస్టేక్ జరిగింది చూడండి. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే ఈ పర్సంటేజ్లు అనేవి వాస్తవానికి లక్షల ఎకరాల్లోకి రావడం జరిగింది. వాస్తవానికి మేజర్ ద్వారా 9.79 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. మధ్యస్థం ద్వారా 25, అంటే చిన్న తరహా ప్రాజెక్టుల ద్వారా 25 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. ఈ లక్షల ఎకరాలు అడగడండి, ఈ పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఆ క్వశ్చన్ మర్చిపోండి, ఈ ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోండి. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా 71.95% మనం సాగు చేయడం జరుగుతుంది. మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా 3.81% సాగు చేయడం జరుగుతుంది. చిన్న తరహా ప్రాజెక్టుల ద్వారా మనకు 20% సాగు చేయడం జరుగుతుంది. చిన్న లిఫ్ట్ పథకాల ద్వారా 4% సాగు చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ను మర్చిపోండి. ఈ క్వశ్చన్ అనేది దీంట్లో కరెక్ట్గా మనకు పర్సంటేజ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్ను మర్చిపోండి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏమంటాడంటే క్వశ్చన్ ఆడికి పోయిన తర్వాత, ఎగ్జామ్ పోయిన తర్వాత ఏమంటాడంటే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వేటి ద్వారా సాగు చేస్తాను అంటే ఏ తరహా ప్రాజెక్టుల ద్వారా సాగు చేస్తానంటే భారీ నీటిపారుదల ప్రాజెక్ట్. దీన్ని ఆరోహణ క్రమం అంటాడు, అవరోహణ క్రమం అంటాడు. ఆరోహణ అవరోహణ అన్నప్పుడు మనకు గుర్తుండాలి, ఫస్ట్ భారీ తరహా ఉంటుంది, సెకండ్ చిన్న తరహా ఉంటుంది. చిన్న తరహా తర్వాత థర్డ్ ప్లేస్లో చిన్న లిఫ్ట్ ఉంటుంది, ఫోర్త్ ప్లేస్లో మధ్య తరహా ప్రాజెక్టులు ఉంటుందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి వాస్తవానికి మొత్తం అంటే రాష్ట్రం యొక్క ఇరిగేషన్ కెపాసిటీ మొత్తం ఎంత అంటే 127.58 లక్షల ఎకరాలు. అయితే ఇప్పటి వరకు మొత్తం 73 లక్షల ఎకరాలు, 73.6 లక్షల ఎకరాల్లో మాత్రమే మనకు వాటర్ యొక్క నీటిపారుదల ప్రాజెక్టులు కట్టి వాటర్ అందించడం జరిగింది. ఇంకా మనకు 54 లక్షల ఎకరాలకు అందించే అవకాశం ఉందని మనం ఆల్రెడీ వైట్ పేపర్లో డిస్కస్ చేసినాం, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు 58 లక్షల ఎకరాలు ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదనంగా 15 లక్షల ఎకరాలు, అంటే ఆల్మోస్ట్ 15.8 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి తేవడం జరిగింది. మొత్తం ఇంత 73.6 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి తీసుకురావడం జరిగింది. ఈ అంశాలను మాత్రం గుర్తుపెట్టుకోండి మంచిగా. ఓకే, నెక్స్ట్ 77వ క్వశ్చన్ చూడండి. తెలంగాణ క్యాబినెట్ 2వ దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపిందండి. దానికి సంబంధించి సరైన వ్యాఖ్య అంటారు. అంటే దీనికి సంబంధించి సరైన వ్యాఖ్యను మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటాడు, కారిడార్ 4 అంటే మొత్తం ఆల్మోస్ట్ అంతకుముందు గ్రీన్ లైన్, బ్లూ లైన్, రెడ్ లైన్ అని 3 కారిడార్లను తీసుకురావడం జరిగింది. ఆ 3 కారిడార్లతో పాటు మరొక వాస్తవానికి మరొక 5 కారిడార్లకు ఆమోదం తెలపడం జరిగింది. 5 కారిడార్లకు ఆమోదం తెలపడం అనేది జరిగింది. 5 కారిడార్లు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య అంటాడు. ఆప్షన్ ఏలో కారిడార్ 4 అనేది నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు అన్నాడు. కారిడార్ 5 అనేది రాయదుర్గం నుంచి కోకాపేట వరకు అన్నాడు. కారిడార్ 6 అనేది MGBS నుంచి చంద్రయానగుట్ట వరకు అన్నాడు. మరి కారిడార్ 7 అనేది ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ అన్నాడు. వాస్తవానికి మనకు ఈ మూడు కూడా కరెక్టే. ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ అనే ప్రతిపాదన ఉంది. ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఈ క్యాబినెట్లో దీనికి సంబంధించి ఎటువంటి ఆమోదం తెలపలేదు. ఈ మూడింటికి సంబంధించి ఆమోదం తెలిపాడు. కాబట్టి ABC అనేది దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య ABC అనేది దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య. ఇక్కడ చూడండి కారిడార్ 4 అనేది నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు అని పేర్కొనడం జరిగింది. కారిడార్ 5 అనేది రాయదుర్గం నుంచి కోకాపేట వరకు. కారిడార్ 6 అనేది MGBS నుంచి చంద్రాయనగుట్ట. కారిడార్ 7 అనేది మియాపూర్ నుంచి పటాన్ చెరు. కారిడార్ 8 అనేది LB నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఏర్పాటు చేయడానికి మనకు ఆమోదం తెలపడం జరిగింది. కారిడార్ 9 అనేది కూడా ఉన్నది. కానీ కారిడార్ 9కి ఇంకా ఆమోదం తెలిపలేదు. కారిడార్ 9 అనేది ఎక్కడి వరకు, ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపుగా మరి 40 కిలోమీటర్లో 50 కిలోమీటర్లో ఉంది. అది ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది ఇంకా కూడా ఆమోదం తెలపలేదు. దీంట్లో అతిపెద్ద కారిడార్ ఏదంటే ఇది కారిడార్ 4 అనేది అతిపెద్ద కారిడార్. ఆల్మోస్ట్
36 కిలోమీటర్లు వేయడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 78వ క్వశ్చన్ చూడండి. 78వ క్వశ్చన్ అండి. 2023-24 ప్రకారం రోడ్లలో వాడే మెటల్ ఆధారంగా తెలంగాణలో అత్యల్పంగా ఉన్న రోడ్లు ఏదంటారు? అత్యధికంగా ఉన్నాయి కాదు నాయన, అత్యల్పంగా ఉన్న రోడ్లు ఏదంటారు? ఇక్కడ చూడండి, బ్లాక్ టాప్ రోడ్లు, మట్టి రోడ్లు, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్లు అన్నాడు. వాస్తవానికి మనకు తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా ఉన్నవి సిమెంట్ రోడ్లు అండి, అత్యధికంగా ఉన్నవి బ్లాక్ టాప్ రోడ్లు అత్యధికంగా ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉంటుంది. ఓకే, అత్యధికంగా మనకు బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది, అత్యల్పంగా సిమెంట్ రోడ్లు ఉండడం అనేది జరుగుతుంది. ఇవి అంటే దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఒకసారి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ చూసి మరి గుర్తుంచుకోవడానికి ప్రయత్న్ చేయండి. నెక్స్ట్ చూడండి 79, ఈ క్రింది వాటిలో రీజనల్ రింగ్ రోడ్ వెళ్తున్న జిల్లాలను గుర్తించమన్నాడు. రీజనల్ రింగ్ రోడ్ వెళ్తున్న జిల్లాలు అంటే త్రిబుల్ ఆర్ అండి. త్రిబుల్ ఆర్ వెళ్తున్న జిల్లాలు ఏంటి అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే హైదరాబాద్ ఇచ్చిండు, రంగారెడ్డి ఇచ్చిండు, యాదాద్రి ఇచ్చిండు, సిద్దిపేట ఇచ్చిండు, మేడ్చల్ ఇచ్చిండు, మెదక్ ఇచ్చిండు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎట్లా నిర్మిస్తారు? ఇది రింగ్ రోడ్. ఈ రింగ్ రోడ్డు ఏదైతే ఉంటుందో ఈ రింగ్ రోడ్డు చుట్టూ ఈ రింగ్ రోడ్డుకు ఇట్లా అనుసంధానం చేస్తూ మరొక దూరం నుంచి జిల్లాలను కలుపుతూ మరో రీజనల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రింగ్ రోడ్డు దేని చుట్టూ ఉన్నది? హైదరాబాద్ చుట్టూ ఉన్నది. కాబట్టి హైదరాబాద్కు రీజనల్ రింగ్ రోడ్ టచ్ అయితే అంటే కాదు, హైదరాబాద్ జిల్లాకు టచ్ కాదు, హైదరాబాద్ జిల్లాకు టచ్ అయితే కాదు. కాబట్టి రంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట, మేడ్చల్, మెదక్ ఈ 5 జిల్లాలకు మాత్రమే టచ్ కావడం జరుగుతుంది. 1, 2, 3, 4, 5 ఏ జిల్లాలు? రంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట, మేడ్చల్, మెదక్ జిల్లాలకు టచ్ కావడం జరుగుతుంది. కాబట్టి బీసీడీఈఎఫ్ అనేది దీనికి సంబంధించి సమాధానం. నెక్స్ట్ 80వ క్వశ్చన్ అండి, ఈ రోజు లాస్ట్ క్వశ్చన్ అండి, మిగతా అవసరమైతే రేపు చూద్దాం. నెక్స్ట్ తెలంగాణ పారిశ్రామిక రంగంలో వివిధ ఉపరంగాల వాటాను అవరోహణ క్రమంలో అమర్చడం. చూడండి, ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఇచ్చింది. ఇది మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. వివిధ ఉపరంగాల వాటాను అవరోహణ క్రమంలో అమర్చమను. ఇక్కడ చూడండి, ఉపరంగాల వాటాలో అత్యధిక వాటా కలిగిన ఉపరంగం మనకు తెలుసు ఆల్రెడీ. తయారీ రంగం అత్యధికంగా ఉంటుంది, తర్వాత నిర్మాణ రంగం ఉంటుంది. తయారీ రంగం, నిర్మాణ రంగం ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, లాస్ట్ విద్యుత్ రంగం అనేది ఉంటుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ చూస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ బి ఉంటుంది. సరే, ఏమన్నాడు? అవరోహణ క్రమం అని అనగలదు. మొన్న క్వశ్చన్లో ఇక్కడ ఆరోహణ క్రమం అన్నట్టున్నాడు, నేను ఇక్కడ అవరోహణ క్రమం క్వశ్చన్ చూడండి. మనకేంటి? తయారీ రంగం అనేది ఫస్ట్ ఉంటుంది, తయారీ రంగం ఫస్ట్ ఉంటుంది. బి ఫస్ట్ ఎల్లు ఉన్నది, ఈ రెండిట్లలో బి ఫస్ట్ ఉంది. అదేవిధంగా నిర్మాణ రంగం ఉన్నది, ఏ దీంట్లో ఉంది. విద్యుత్ రంగం లాస్ట్ ఉంటుంది, కాబట్టి డి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి బిఏసిడి అనేది దీనికి సంబంధించి సమానం. చూడండి, ఇక్కడ వాటాలు చూస్తే తయారీ రంగం 50% పైగా వాటా ఉంది. ఇట్లా కూడా స్టేట్మెంట్ అడుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంలో తయారీ రంగం వాటా, పారిశ్రామిక రంగం యొక్క ఉపరంగాల్లో తయారీ రంగం వాటా 1/2 కంటే ఎక్కువ ఉంది, లేకపోతే 1/2 ఉందంటే ఆన్సర్ చేయాలి. కాబట్టి చూడండి, నిర్మాణ రంగం 26.86% ఉంది సెకండ్ ప్లేస్లో. మైనింగ్ రంగం అనేది 9.73% ఉంది. విద్యుత్, గ్యాస్, చమురు, నీటిపారుదల, ఇతర వినియోగ సేవలు 9.87 ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రం యొక్క పారిశ్రామిక రంగంలోని ముఖ్యమైన అంశాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా చాలా బిట్స్ అనేవి ఇంకా ఉన్నాయి. ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి దాదాపు ఒక 10 నుంచి 15 బిట్స్ ఉన్నాయి. అది కూడా ఇంపార్టెంట్, దాని నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. వీలైతే రేపు చూద్దాం, వీలు కాకుంటే మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే రేపు చూద్దాం. మీ రెస్పాన్స్ అనేది ఇవ్వండి. రేపు మరి ఇలాగే ఇంకా 50 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 50 క్వశ్చన్ల ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదా? అవసరమైతే మరి రేపు చేయండి అని చెప్తే రేపు కూడా ఇదే విధంగా నేను మీకు వీడియో అందించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా కష్టపడి చేయడం జరిగిందండి. అంటే ఈ క్వశ్చన్స్ అనేవి చాలా కష్టపడి చాలా రోజులు శ్రమించి చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇంకెవరికైనా ఈ పీపీటీ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఈ వీడియోలో భాగంగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, దాంట్లో టెలిగ్రామ్ ఛానల్లో మీకు క్వశ్చన్ పేపర్ను కూడా ఇవ్వడం జరిగింది, చూడండి. ఓకే, మరి ఖచ్చితంగా ఇప్పటికైనా లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి. ఎకానమీ కోర్సు కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకొని మరి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్రీగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.